Hello guys, welcome to our YouTube channel. Today we are going to discuss about menstruation 2D అండి. యాక్చువల్గా మేబీ మెన్సురేషన్ నుంచి అంటే మెన్సురేషన్ అనేది కొంచెం పెద్ద టాపిక్ అవుతుందండి. అంటే ప్యూర్ మ్యాథ్స్లోకి వచ్చింది. మనకి క్వాంట్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అయిపోయాయండి. సింప్లిఫికేషన్ ఒకటి, అది కూడా ప్యూర్ మ్యాథ్స్లోనే చెప్తాను. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ ఒకటి, రెండు ఉన్నాయండి. నెంబర్ సిస్టము, సింప్లిఫికేషను, తర్వాత ఇంకేముందంటే ఇప్పుడు మెన్సురేషన్ 2D 3D ఇవి ఒక 3 క్లాసెస్ అవ్వచ్చు అండి నాకు తెలిసి, 2D అండ్ 3D కలిపి. తర్వాత ట్రిగనోమెట్రీ, తర్వాత జామెట్రీ. ఓకేదండి. సో ఈ టాపిక్స్ ఉన్నాయండి, ఇవన్నీ కలిపి ఒక 1 వీక్లో అయిపోతాయి ఆల్మోస్ట్. ఇప్పుడు చూద్దాం టాపిక్లోకి వచ్చినట్లయితే మెన్సురేషన్ అండి. మెన్సురేషన్ అంటే యాక్చువల్గా ఏంటంటే మెజర్మెంట్ అండి, నథింగ్ బట్ మెజర్మెంట్ ఆఫ్ లైన్స్. అంటే లైన్స్ని మెజర్ చేయడం కానీ, మెజర్మెంట్ ఆఫ్ ఏంటండి లైన్స్, మెజర్మెంట్ ఆఫ్ లైన్స్. తర్వాత ఏంటంటే ఏరియాస్ ఆఫ్ సర్ఫేసెస్, అంటే సర్ఫేస్ యొక్క ఏరియా మెజర్ చేయడం. లేదు అనుకుంటే వాల్యూమ్స్ ఆఫ్ సాలిడ్స్, వీటిని మెన్సురేషన్ అని అంటాడండి. మెన్సురేషన్ అంటే ఏంటండి నథింగ్ బట్ మెజర్మెంట్ అనమాట. మెజర్మెంట్ ఆఫ్ లైన్స్, లేదు అనుకుంటే మెజర్మెంట్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ సర్ఫేసెస్, లేదు అనుకుంటే మెజర్మెంట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ అండి. అర్థమైంది కదండి. ఇప్పుడు వీటిలో ప్లేన్స్ అని అంటారండి. ప్లేన్స్ అని అంటే ఏరోప్లేన్ కాదండి. ప్లేన్స్ అంటే ఏంటంటే 2 డైమెన్షనల్ ఫిగర్స్ అండి. 2 డైమెన్షనల్ ఫిగర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఉందనుకోండి, మనం రాసే పేపర్ ఉందనుకోండి, మనకి ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఏం కనిపిస్తుందండి, ఈ లెంగ్త్, ఈ హైట్ కనిపించేది. దీన్ని 2D అంటారండి. లేదు అని అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక స్క్వేర్ షేప్లో ఒక ఇలా తీసుకున్నాం అంటే 2 డైమెన్షన్స్ ఉంటాయండి. అంటే ఇక్కడ లెంగ్త్, ఇక్కడ ఇది ఈ సైడ్ ఉంది, ఈ సైడ్ ఉంది, అంతే. ఇది లేదు, థర్డ్ డైమెన్షన్ అనేది లేదు మనకి. అంటే మన కంటి ముందు కనిపించేవి మనకు ఒక డైరెక్షన్లో కనిపించేది 2 అండి. ఎక్స్ యాక్సిస్, ఇలా ఎక్స్ యాక్సిస్ డైమెన్షన్, వై యాక్సిస్ డైమెన్షన్ మాత్రమే కనబడుతుంది. ఇలా ఈ జెడ్ యాక్సిస్ డైమెన్షన్ అనేది కనబడదండి. అలా కనబడితే దాన్ని 3D అంటారు. అసలు అది కనిపించదు కాబట్టి 2D అండి. అర్థమైంది కదండి. సో ప్లేన్స్ అంటే 2D అండి మెన్సురేషను. మెజర్మెంట్ ఆఫ్ 2D అంటే నథింగ్ బట్ ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ ప్లేన్స్. ప్లేన్స్ అంటే ఏంటండి సర్ఫేసెస్. సర్ఫేసెస్ అంటే సర్ఫేసెస్కి ఏం మెజర్ చేస్తాం, ఏరియా అండి. ఏరియా కానీ పెరిమీటర్ కానీ అలా మెజర్ చేసే వాటిని మెన్సురేషన్ 2D అని అంటారండి. ఒకవేళ ఇదే స్క్వేర్ ఇలా ఉందండి, ఇలా ఉండి దీనికి డెప్త్ కూడా ఉందనుకోండి, ఇలా డెప్త్ కూడా ఉంటే దీన్ని క్యూబ్ అని అంటారండి. అప్పుడు ఇది 3D అవుతుందండి. ఎందుకంటే 3 డైమెన్షన్స్ కనిపిస్తుంది. ఇది ఒకటి మనకి, తర్వాత ఇది ఒకటి, నెక్స్ట్ దీని ఒక హైట్ కూడా కనబడుతుంది. ఇలా 3 డైమెన్షన్స్ మనకు కనిపిస్తాయి కాబట్టి, లేదు అనుకుంటే 3 యాక్సిస్ రిప్రజెంటేషన్ అవసరం అండి. ఎక్స్ యాక్సిస్లో ఇలా ఈ క్యూబ్ పడేస్తాం, వై యాక్సిస్లో ఇది పడేస్తాం. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో తర్వాత జెడ్ యాక్సిస్లోకి వచ్చేసరికి ఈ డెప్త్ రిప్రజెంట్ చేస్తుందండి. ఎన్ని యాక్సిస్ రిక్వైర్ అవుతుందండి, 3 యాక్సిస్ అండి. అందుకని 3D అండి, 3 డైమెన్షనల్ అండి. అర్థమైంది కదండి. అవి 3D అంటారు. సో 3Dకి ఏమేమి వస్తాయంటే క్యూబ్, క్యూబాయిడ్, నెక్స్ట్ పిరమిడ్, సిలిండరు, స్పియరు, ఇవన్నీ ఏంటంటే 3 డైమెన్షన్స్లోకి వస్తాయండి. 3 డైమెన్షనల్ ఫిగర్స్. 2 డైమెన్షన్లోకి ఏమేమి వస్తాయంటే స్క్వేరు, రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్ అండ్ సో మనకి ముందుకెళ్ళే కొద్ది డిస్కస్ చేస్తామండి. అర్థమైంది కదండి 2D అంటే ఏంటనేది. ప్లేన్స్ అంటే అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే 3 డైమెన్షన్కి 2 డైమెన్షన్కి డిఫరెన్స్ అర్థమైంది మీకు. ఇప్పుడు ఇంపార్టెంట్ 2D ఫిగర్స్ అవి ఏంటంటే, నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేశానండి. ఈ ఫార్ములాస్ బై హార్ట్ చేయండి, ఈజీ అయిపోయింది నెక్స్ట్ అని. మన టెలిగ్రామ్ ఛానల్ ఒకవేళ కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళ కోసం రాస్తున్నానండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి రైల్వే జాబ్ ఆస్పిరెంట్స్ జర్నీ అని టైప్ చేశారనుకోండి, ఇలా ఇది టెలిగ్రామ్ ఛానల్ అండి. అర్థమైంది కదా. అందులో నేను డైలీ క్లాస్ నోట్స్ అప్లోడ్ చేస్తున్నాను. డైలీ క్లాస్ నోట్స్
అండ్ పీవైక్యూస్ కూడా ఆల్రెడీ ఉన్నాయండి. కాబట్టి జాయిన్ అవ్వండి. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్క్వేర్ తీసుకుందామండి. స్క్వేర్ అంటే ఏంటంటే ఇలా అండి, అంటే 4 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయనుకోండి, ఇలాగా ఇవి సైడ్ అంటారు. 1 2 3 4 సైడ్స్ అనమాట. ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఈ 4 ఈక్వల్ అయితే దాన్ని ఏమంటారంటే స్క్వేర్ అంటారండి. దానికి మనకి ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఏరియా అంటే ఏ ఇంటూ ఏ అండి. ఏ ఇంటూ ఏ ఏమవుతుందండి? ఏ స్క్వేర్ అండి. పెరిమీటర్, నెక్స్ట్ పెరిమీటర్ కావాలండి మనకి. పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే, పెరిమీటర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏంటంటే చుట్టుకొలత అంటారండి. చుట్టుకొలత అంటే తెలుగులో చుట్టుకొలత అంటారు. చుట్టుకొలత అని అంటారు. అంటే ఇదిలా స్క్వేర్ ఉంది కదండి, దీని చుట్టూరు ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేయండి. మీరు దీని చుట్టూరు నడిచి వెళ్తున్నారు అనుకోండి, ఇలా 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 ఎంత దూరం నడవాలి అనేది చెప్పేదే పెరిమీటర్ అండి. సో మీరు ఎంత దూరం నడుస్తారు? ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇది ఏ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ డిస్టెన్స్. ఎన్ని అవుతుందండి పెరిమీటర్ అప్పుడు? 4A. అర్థమైంది కదండి, ఈజీనే కదా. స్క్వేర్లో గుర్తుపెట్టుకోవాల్సినవి ఇదేనండి. ఇప్పుడు మళ్ళీ డ్రా చేస్తాను చూడండి. స్క్వేరు ఇది కదా, ఇలా రాసాను, ఇలా డ్రా చేస్తాను. 4 సైడ్స్ ఈక్వల్. ఇప్పుడు దీని నుంచి ఇలా దీన్ని ఏమంటారంటే డయాగ్నల్ అని అంటారండి. దీన్ని ఏమంటారు? డి అంటే ఏంటండి? డయాగ్నల్ అండి. డి అంటే ఏంటండి? డయాగ్నల్ అండి. ఇప్పుడు డీకి నార్మల్గా మనకి పైథాగరస్ థీరం అని ఒకటి ఉండిద్దండి. పైథాగరస్ థీరం అనేది ట్రిగ్నోమెట్రీలో వచ్చింది, నేను అక్కడ చెప్తాను మీకు. దాని రీల్ ఏంటంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్ అండి. మీకు అర్థం కాకపోయినా పర్లేదండి, నేను చెప్తున్నాను. అర్థమయ్యే వాళ్ళు అర్థం చేసుకోండి, అర్థం కాలేని వాళ్ళు జస్ట్ బై హార్ట్ చేయండి అంతే. ఇప్పుడు హైపోటెనస్ అంటే ఏంటంటే ఇదండి, డయాగ్నల్ అంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే దీనికి ఆపోజిట్ ఏ స్క్వేర్, ఆపోజిట్ సైడ్ అండి. ఎడ్జసెంట్ సైడ్ అంటే దీన్ని ఆనుకుని ఉన్నదని ఏ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుందండి? డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2A స్క్వేర్ అని రాసుకోవచ్చా? దీన్ని బట్టి డి ఈక్వల్స్ టు స్క్వేర్ ఇట్ వస్తే ఏమవుతుందండి? √2A స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. దాన్ని బట్టి డి ఈజ్ ఈక్వల్స్ టు √2 ఇంటూ ఏకి ఉన్న స్క్వేర్ రూట్ పోతే √2 ఇంటూ ఏ అవుతుందండి. అర్థమైంది కదండి. డయాగ్నల్ ఇంతేనండి. స్క్వేర్కి ఇంతకు మించి ఏం అవసరం లేదండి, ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి. నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే 2 రెక్టాంగిల్ అండి. మీరు ఈ ఫార్ములాస్ బై హార్ట్ చేసేస్తే గుర్తుండు, కాన్సెప్ట్ అర్థమైనా పర్లేదు, బై హార్ట్ చేసుకున్నా పర్లేదండి. మీకు ఇది వచ్చేస్తే అయిపోయినట్టే. రెక్టాంగిల్ అంటే ఏమవుతుందండి? ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయండి. రెక్టాంగిల్ అంటే ఏంటండి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండి. ఓకే అండి. అంటే దీనికి ఆపోజిట్ ఇది, అంటే ఎదురెదురు భుజాలు ఈక్వల్ అనమాట. బి ఈక్వల్. అర్థమైంది కదండి. ఇంతేనండి, ఇందులో ఏమీ లేదనమాట. చూడండి, ఇప్పుడు దీనికి ఏరియా కట్టాలనుకోండి, ఏరియా ఏమవుతుందండి? ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అండి. అంటే ఇది లెంగ్త్ అనమాట. ఓకేనా. లెంగ్త్ని ఎల్ అని అనుకుందాం. ఓకేనండి. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అండి. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఏమవుతుందండి? ఎల్ ఇంటూ బి అవుతుందండి. ఓకే కదా. నెక్స్ట్ పెరిమీటర్ ఏమవుతుందండి చెప్పండి. పెరిమీటర్ అంటే మీకు ఏం చెప్పానంటే చుట్టుకొచ్చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇది ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి, అంటే ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అండి? 2L కదా, 2L ప్లస్ 2B అని రాసుకోవచ్చు కదా. 2 కామన్ తీస్తే ఏమవుతుందండి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇంతే అండి. ఈ విధంగానే ఫార్ములా వచ్చేది. అర్థమైంది కదండి. ఇంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని అప్లికేషన్ ఎక్కడ కనబడుతుందండి? మన రూమ్లో ఒక వాల్ ఉందనుకోండి, మనం ఫ్లోర్ ఉంది. ఆ ఫ్లోర్ అనేది జనరల్గా 10/4 ఫీట్ వాల్ అని అన్నారనుకోండి, దాని ఏరియా ఎంత అని అడిగారనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి? 10 అంటే లెంగ్త్, ఇంకొక సైడు 4, అంటే ఇది ఒక రెక్టాంగులర్ ఫ్లోర్ అనమాట. దాని యొక్క ఏరియా ఏమవుతుందండి? 10 ఇంటూ 4 అంటే ఎల్ ఇంటూ బి కాబట్టి 40 అండి. 40 ఫీట్ స్క్వేర్ అనమాట. ఒకవేళ దాని యొక్క పెరిమీటర్ ఎంత అవుతుందండి రూమ్ది? 2 ఇంటూ ఎల్ ఎంత అండి? 10 అండి. ప్లస్ బి ఎంత అండి? 4 అండి. 2 ఇంటూ 10 ప్లస్ 4 ఎంత అండి? 14 అండి. 2 ఇంటూ 14 ఎంత అండి? 28. అర్థమైంది కదండి. ఇవి ప్రాక్టికల్ అప్లికేషన్స్. రెక్టాంగిల్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే థర్డ్ ఏం చేస్తున్నానంటే ట్రయాంగిల్ చెప్తున్నానండి. ట్రయాంగిల్ అంటే ఏంటంటే ట్రై
ట్రై అంటే మీనింగ్ ఏంటండి? 3 అండి. 3 అండి. 3 యాంగిల్స్ అంటే 3 కోణాలు ఉన్నాయంటారండి. ఇదిగో చూడండి, 3 భుజాలు ఉన్నాయి కదా, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్ అండి. వీటిని ట్రయాంగిల్ అని అంటారండి. అందుకనే అర్థమైంది కదండి. వీటిలో రకరకాలవి ఉంటాయండి. అందులో ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఏంటంటే స్కెలెన్ ట్రయాంగిల్ అని అంటారండి. స్కెలెన్ ట్రయాంగిల్. స్కెలెన్ ట్రయాంగిల్లో ఏమవుతుందంటే ఈ స్కెలెన్ ట్రయాంగిల్లోనూ ఏబీసీ అనే సైడ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది ఏ అండి, ఇది బి అండి, సి అండి. 3 భుజాల యొక్క సైడ్లో వచ్చేసరికి ఏంటంటే ఏబీసీ. ఈ 3 అనేవి ఈక్వల్ కాదండి, ఒకదానికొకటి సంబంధం ఉండదన్నమాట. 3 డిఫరెంట్ అనమాట. అలా అయినట్లయితే దాన్ని ఏమంటారు? స్కెలెన్ ట్రయాంగిల్ అని అంటారు. అంటే 3 డిఫరెంట్ సైడ్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ వచ్చేసరికి ఏమంటారండి? దాన్ని స్కెలెన్ ట్రయాంగిల్ అని అంటారండి. అర్థమైంది కదా, ఈజీనే కదా, ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదండి. ఇప్పుడు నార్మల్గా ఏరియాకి ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే కదండి. ఇక్కడ హైట్ అంటే ఏంటంటే ఇదండి, ఇది ఈ వర్టెక్స్, దీన్ని పైన టాప్ పాయింట్ ఉంది కదా, దాన్ని వర్టెక్స్ అని అంటారండి. వర్టెక్స్ నుంచి ఇది బేస్ అండి, కింద ఉన్న దాని బేసు. దీనికి ఉన్న డిస్టెన్స్ని హెచ్ అంటారండి. అంటే హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఉందండి? బేస్ అంటే ఇదండి, ఇది బేస్ అండి. అర్థమవుతుందా? దీనిపైన ప్లేస్ అయి ఉంటుంది కాబట్టి దాని బేస్ అని అంటారు. ఇది హైట్ అనమాట. హాఫ్ ఇంటూ బేస్ బి ఇంటూ హైట్ ఎంత అండి? హైట్ హెచ్ అనమాట. ఓకే కదండి, అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ ఏం లేదు కదా. ఇప్పుడు పెరిమీటర్ ఫార్ములా ఏంటండి? పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు, నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తాం? అన్ని భుజాలు యాడ్ చేసుకుంటాం. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, అంతే కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చింది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సెమీ పెరిమీటర్ అని ఒక వర్డ్ వాడతారండి. సెమీ పెరిమీటర్ అంటే ఏంటంటే, అంటే పెరిమీటర్లో సగాన్ని సెమీ పెరిమీటర్ అని అంటారు. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. దీన్ని రిప్రజెంట్ చేసే వర్డ్ ఏంటంటే ఎస్ అండి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అనేది సెమీ పెరిమీటర్ అయినట్లయితే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్లోను ఒక హెరాన్ అనే ఫార్ములా అంటారండి. హెరాన్స్ ఫార్ములా అని అంటారు. హెరాన్స్ ఫార్ములా ఈ బయ్యే ఏంటంటే, ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా హైట్ తెలియలేదండి, హైట్ తెలియకుండా ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ ఏ అండి. మొత్తానికి స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ ఎస్ ఆల్రెడీ చెప్పాను కదండి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఈ ఎస్ ఏంటండి? సెమీ పెరిమీటర్. స్కేలన్ ట్రయాంగిల్ అంటే ఏంటండి? 3 సైడ్స్ అనేవి ఒకదానికొకటి ఈక్వల్ కాదు. అర్థమైంది కదండి. ఇంతేనండి స్కేలన్ ట్రయాంగిల్. గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతిదానికి నేను చెప్పినట్టు ఏరియా పెరిమీటరు, తర్వాత మధ్యలో ఏదైనా ఇలా లింక్ లాంటివి ఇలా వచ్చాయనుకోండి, ఇలాంటివి అవి కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకే నేను టెలిగ్రామ్లోను ఫార్ములా షీట్స్ అనేవి మీరు అది ప్రింట్అవుట్ తీసుకొని గోడకు అతికించుకున్నా పర్లేదు, లేదా మీ దాన్ని అలా చదువుకున్నా పర్లేదండి, మీ ఇష్టం. ఇప్పుడు ట్రయాంగిల్లో స్కెలన్ ట్రయాంగిల్ అయిపోయిందండి. నెక్స్ట్ ట్రయాంగిల్ వచ్చేసరికి ఏంటంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండి. స్కెలన్ ట్రయాంగిల్ అంటే ఏంటండి? దేనికి అంటే ఏ భుజాలు కూడా సమానంగా ఉండవు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయండి. ఆల్ 3 sides ఆర్ ఈక్వల్. ఆల్ 3 sides ఆర్ ఈక్వల్. అర్థమైంది కదండి. చూడండి, ఆల్ 3 sides ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఇలా ట్రయాంగిల్ డ్రా చేస్తానండి. ఇలా ట్రయాంగిల్ డ్రా చేసిన తర్వాత వాటి యొక్క సైడ్స్ ఏమవుతాయంటే, ఇక్కడ ఏ ఉండిద్ది, ఇక్కడ ఏ ఉండిద్ది, ఇక్కడ ఏ ఉండిద్ది అండి. ఇంతేనండి, ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. సో మధ్యలో ఎలాగో హైట్ హెచ్ ఉంటుంది కదండి, అంటే ఐపెక్స్ నుంచి అంటే వర్టెక్స్ పాయింట్ నుంచి కింద టచ్ చేసేదాన్ని హైట్ హెచ్ అని అంటారు. నార్మల్గా నేను ట్రయాంగిల్కి మీకు ఏరియా ఫార్ములా చెప్పానండి. ఏరియా ఫార్ములా ఏంటండి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని చెప్పాను, అంతే కదండి చెప్పాను మీకు. ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ ఏమొస్తుందండి? సేమ్ ఏ 3 కాబట్టి ఏ రాసుకుంటామండి, హైట్ హెచ్ అని రాసుకుంటాం. అర్థమైంది కదండి. ఇక్కడ నేను మీకు ఇంతకుముందు చెప్పానండి, ఏమని అంటే పైథాగరస్ థియరం గురించి మీకు చెప్పాను కదా. పైథాగరస్ థియరం గురించి చెప్పినప్పుడు ఏం చెప్పానండి? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ అని చెప్పాను, అవునా కదా. ఇక్కడ ఇది చూడండి, ఇది ఉంది కదండి, దీన్ని ఇక్కడ మనం ఇది హైట్ హెచ్,
ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ అండి. సో ఇక్కడికి మిడిల్కి A/2 కదా అవుతుంది. ఇది వచ్చేసరికి ఏ అవుతుంది 90 డిగ్రీస్. సో దీనికి ఆపోజిట్ ఇది టేటా అండి. అర్థమైంది కదండి. ఈ 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉండే టర్మ్ ఏమంటాం అంటే హైపోటేనియస్ అని అంటాం. హైపోటేనియస్ అంటే A² అండి. అర్థమైంది కదా. ఈ యాంగిల్కి ఆనుకొని ఉన్నదాన్ని ఎడ్సెన్ స్క్వేర్ అని అంటారండి. ఈ యాంగిల్కి ఎడ్సెన్ స్క్వేర్ అంటే A/2 అండి. ప్లస్ ఈ యాంగిల్ ఆపోజిట్గా ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అని అంటారండి, అంటే H² అండి. అర్థమైంది కదా. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నానండి. నార్మల్గా అయితే మీరు బైహార్ట్ చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు చూడండి A² A/2 అంటే A²/4 ప్లస్ H². A²/4 ఇటు వస్తే ఏమవుతుందండి A² మైనస్ A²/4 ఈజ్ ఈక్వల్స్ టు H². ఇప్పుడు చూడండి 4 LCM తీసుకున్నాం అనుకో 4A² మైనస్ A²/4 ఈజ్ ఈక్వల్స్ టు H² అండి. ఈ చూడండి 3A² 4A² మైనస్ 3A² అంటే ఎంత అవుతుందండి 3A² కదా, /4 ఈజ్ ఈక్వల్స్ టు H². దీన్ని ఏమైనా రాసుకోవచ్చు మనం, ఇంకా దీన్ని ఏమైనా రాసుకోవచ్చు H ఈజ్ ఈక్వల్స్ టు √3A/2 అని రాసుకోవచ్చు కదా. పోనీ మీకు అర్థం కాదు కాబట్టి మళ్ళీ రాస్తాను నేను, ఓకేనా. ఇలా వచ్చిందండి √3A²/4. ఇప్పుడు చూడండి ఇదేమవుతుందండి H ఈజ్ ఈక్వల్స్ టు √3 ఇంటూ A² √2 క్యాన్సిల్ అయిపోతే ఏ అండి √4 అండి. √4 వాల్యూ ఎంత అండి 2 అండి. అర్థమైంది కదా. సో అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చండి మళ్ళీ మన ఏరియాకి ఇంకోలా ఫార్ములా రాసుకోవాలంటే 1/2 ఇంటూ A ఇంటూ H వాల్యూ ఎంత వచ్చిందండి √3/2 ఇంటూ A. అప్పుడు ఏమని రాసుకోవచ్చండి మనం 2 ఇంటూ 2 అంటే ఎంత అండి 1/4 అండి ఇంటూ √3 ఇంటూ A ఇంటూ ఎంత అండి A² అండి. అంటే ఏరియా ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందండి √3/4 A². ఎలా వచ్చిందో తెలిసింది కదండి. ఇంతే అండి. మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఇదొకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి. లేదు అనుకుంటే ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంతేనండి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలని చెప్పాను. మీకు అర్థం కాకపోయినా నష్టం ఏమీ లేదు, కాకపోతే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయిందండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ట్రయాంగిల్కి వెళ్దాం మనం. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏముందండి ఐసోస్లెస్ ట్రయాంగిల్ అండి. ఐసోస్లెస్ ట్రయాంగిల్లో ఏమవుతుందంటే నేను స్కెలెన్ ట్రయాంగిల్లో 3 భుజాలు ఈక్వల్ కాదు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 3 భుజాలు ఈక్వల్. భుజం అంటే సైడ్ అండి ఇక్కడ, ఓకే కదా. అదే ఐసోస్లెస్ ట్రయాంగిల్లో ఏమవుతుందంటే ఐసోస్లెస్ ట్రయాంగిల్లో ఏవో ఒక 2 భుజాలు ఈక్వల్ అండి, అంటే 2 sides ఆర్ ఈక్వల్. ఏమవుతుందండి 2 sides ఆర్ ఈక్వల్ అంటే A ఈక్వల్స్ టు B, 2 సైడ్లు ఈక్వల్. కానీ C అనే సైడ్ దానికి ఈక్వల్ కాదండి, అదే గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదండి. ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేస్తేనే మీకే అర్థమైంది. చూడండి ఇలా ఒక ట్రయాంగిల్ ఉందండి. ఈ ట్రయాంగిల్ ఉన్న తర్వాత ఇక్కడ ఏ ఉండిద్ది, ఇక్కడ ఏ ఉండి చూడండి 2 sides ఈక్వల్ అయింది. అర్థమైంది కదండి. కింద 3వ సైడ్ అనేది నాట్ ఈక్వల్ అనమాట. పైనుంచి కిందకి ఇక్కడ డిస్టెన్స్ H అండి, ఓకే కదండి. ఇప్పుడు ఐసోస్లెస్ ట్రయాంగిల్కి ఏరియా కట్టాలండి మనం. ఏరియా ఎలా కడతామండి, సేమ్ రొటీన్ అండి. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి. మీకు ఎక్స్ప్లెనేషన్కి ఇది చాలా టైం పట్టిద్దండి, అందుకనే 2-3 పార్ట్స్ కింద అవ్వచ్చు అనమాట ఈ వీడియో, ఓకే కదండి. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ H అండి. హాఫ్ ఎంత అండి, హాఫ్ అలాగ ఉండిద్ది, బేస్ ఇంటూ హైట్. అర్థమైంది కదండి ఐసోస్లెస్ ట్రయాంగిల్కి ఫార్ములా. ఇప్పుడు హైటు, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన పైథాగరస్ థియరం నుంచి ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి మనం, ఏమవుతుందండి ఇది హైట్ H 90 డిగ్రీస్, ఇది యాంగిల్ θ, ఇది A. ఇదేమవుతుందండి B/2 కదా అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి B అయినట్లయితే ఇది B/2. ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్ పైథాగరస్ థియరం అప్లై చేసాం అనుకోండి H² ప్లస్ B/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు A². ఇంతే కదండి. హైపోటేనియస్ స్క్వేర్ అంటే ఇది హైపోటేనియస్, ఏ అనేది హైపోటేనియస్, ఇదేమో ఆపోజిట్ సైడ్ H² ప్లస్ B/2 అంటే B²/4 ఈక్వల్స్ టు A². మనకి H కావాలండి, H కావాలి కాబట్టి A² మైనస్ B²/4, 4A² మైనస్ B² /4. ఇప్పుడు H అనేది ఇలా ఉంచి రూట్ ఇటు వెళ్ళింది అనుకోండి, ఏమవుతుందండి 4A² మైనస్ B² /4 హోల్ స్క్వేర్. ఇప్పుడు 4A² మైనస్ B² ఇలా రాస్తామండి. √4 కాస్త ఏమవుతుందండి 2A కదా అవుతుంది. ఇంతేనండి. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుందండి ఏరియాకి ఫార్ములా ఏమవుతుందండి, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ B అనండి. హైట్ ఎంత వచ్చిందండి మనకి 4A² మైనస్ B² /2.
దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/2 ఇంటూ 1/2 అంటే 4 అని రాసుకోవచ్చు కదా మనం. అప్పుడు 4 రాసుకోవచ్చు కదండి. అంటే 1/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అర్థమైంది కదండి. ఇది ఇంకో ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా నష్టం ఏం లేదండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫార్ములా, నెక్స్ట్ ఈ ఫార్ములా. ఓకే కదండి. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 sides ఆర్ ఈక్వల్, 1 side ఈజ్ డిఫరెంట్ అనమాట. ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ ట్రయాంగిల్ అండి. ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయితే, ఫార్ములాస్ మీకు గుర్తుంటే ఇవన్నీ జస్ట్ సబ్స్టిట్యూట్ చేసేవండి అంతే. రైల్వేకి ఇదే లెవెల్లో ఇస్తాడనమాట. కాబట్టి మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే కదండి. ఎన్టీపీసీ వాళ్ళకైతే కొంచెం అటు ఇటు చేస్తాడు, డిగ్రీ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి. దానికి చెప్తానండి, దానికి వేరే ఎలా చేయాలి అంటే మనకి ఇది నా క్లాస్ విని కాన్సెప్ట్ క్లియర్ అయిన తర్వాత ఈ ఫార్ములాస్ అన్ని బైహెడ్ చేసిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న రైల్వే ఆల్ పీవైక్యూస్ ఉంటాయండి. అందులో మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తే మ్యాక్సిమం అంటే 10లో అంటే మిగిలిన ఎగ్జామ్స్ అయితే అన్నీ చేస్తారండి. 10 out of 10 చేసేయగలుగుతారు. ఎన్టీపీసీ మాత్రం 10 to 10కి 7 చేయగలుగుతారు అనమాట. కానీ ఆన్సర్ చూసిన తర్వాత, నా క్లాస్ విన్న తర్వాత ఆన్సర్ మీకు అర్థమవుతుందండి. అర్థమైన తర్వాత మీ అంతటి మీ ఓన్గా చేసుకోగలరు. ఏమైనా డౌట్స్ ఉంటే నా గ్రూప్లో పెట్టినట్టయితే నేను చేస్తానండి. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. నెక్స్ట్ ఏ ట్రయాంగిల్ అండి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి ఇక్కడే చెప్పాడు. రైట్ యాంగిల్ అంటే దాని అర్థం ఏంటంటే 90 degrees అండి. θ ఈజ్ ఈక్వల్స్ 90 degrees అని. అర్థమైందా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఎలా డ్రా చేస్తామంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏమీ లేదండి, ఇంతేనండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అర్థమైందా? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. అంటే ఇక్కడ యాంగిల్ అనేది 90 degrees ఉంటుందండి. ఇది యాంగిల్ వచ్చేసరికి 90 degrees అండి. ఇది కూడా సేమ్. ఇది హైట్ హెచ్ మనకు ఆల్రెడీ తెలుసు. దీన్ని డయాగ్నల్ లేదా హైపోటీనియస్ అని అంటారు దీన్ని. అర్థమైందా? దీని నుంచే అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచే యాక్చువల్గా మనకి పైథాగరస్ థియరం అనేది వచ్చిందండి. దీన్ని బేస్ అంటారు. సేమ్ ఏరియాకి ఏంటండి ఫార్ములా? ఏరియాకి ఫార్ములా ఏంటండి? ఎప్పటిలాగే ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ హెచ్ అండి. ఏరియా ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ హెచ్ అండి. ఇప్పుడు చూడండి, నేను ఇందాక మీకు చెప్పాను కదా, హైపోటీనియస్ అంటే పైథాగరస్ థియరం ప్రకారం హైపోటీనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్. ఇక్కడ ఏంటి, ఇలా 90 degreesకి ఆపోజిట్లో ఏదైతే ఉందో అది హైపోటీనియస్ అవుతుంది. అంటే d స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ స్క్వేర్. అంటే దీనికి అనుకుని ఉన్నది అంటే b స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ h స్క్వేర్ అండి. అర్థమైంది కదండి. ఇంతేనండి, ఇందులో భయపడడానికి ఏమీ లేదనమాట. సో ఏరియాకి ఇది ఫార్ములా. ఇప్పుడు చూడండి, పైనుంచి ఇక్కడ ట్రయాంగిల్స్కి మనం పెరిమీటర్ ఫార్ములాస్ చెప్పలేదు. ఇక్కడ ఈక్యులేటెడ్ ట్రయాంగిల్కి పెరిమీటర్ అంటే నేను ఏం చెప్పానండి, ఇంతకు ముందే మీకు చెప్పాను. ఏమని చెప్పాను? యాడ్ చేసుకుంటూ పోవాలండి చుట్టూరా. అప్పుడు పెరిమీటర్ ఏమవుతుందండి? ఈక్యులేటెడ్ ట్రయాంగిల్కి a+a+a అంటే 3 అవుతుందండి. ఇదే పెరిమీటర్ ఫార్ములా అండి ఈక్యులేటెడ్ ట్రయాంగిల్కి. నెక్స్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్కి ఏమవుతుందండి? పెరిమీటర్కి సేమ్ అండి, యాడ్ చేసుకుంటూ పోండి. a+b+a 3 sides యాడ్ చేసుకుంటే 2a+b. ఇదే ఫార్ములా అండి పెరిమీటర్కి. దేనికి? ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్కి. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి కూడా పెరిమీటర్ ఫార్ములా ఏమవుతుందండి? పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? h+b+d. ఇంతే. అర్థమైంది కదండి. ఇంతే. నెక్స్ట్ ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఒకటి ఉంటుందండి. నేను ఐసోసెలస్ అంటే ఏం చెప్పానండి ఇంతకుముందు మీకు? చూడండి, 2 sides ఈక్వల్గా ఉండి ఒక సైడ్ ఆపోజిట్గా ఉంటాయి, దాన్ని ఐసోసెలస్ అని అన్నాను. ఇప్పుడు వచ్చిందండి ఐసోసెలస్ అంటే కన్ఫర్మ్గా 2 భుజాలు ఈక్వల్గా ఉండాలి, కానీ థర్డ్ సైడ్ ఏది నాట్ ఈక్వల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అన్నాడు. ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే దాని అర్థం ఏంటండి? ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్లో ఉండాలి. దాని మీనింగ్ అదేనండి. ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్లో ఉండాలి. చూడండి, ఇలా ఉంటే దాన్ని ట్రయాంగిల్ రైట్ యాంగిల్లో ఉంది అని అంటారండి. సో 90 degrees. ఐసోసెలస్ అంటే ఏం చెప్పామండి? 2 sides ఈక్వల్గా ఉండాలండి. 2 sides ఈక్వల్గా ఉండాలి అంటే దాని అర్థం ఏంటండి? దీన్ని ఏ అనుకుంటే 2 sides ఈక్వల్ ఉన్నాయి, కానీ థర్డ్ సైడ్స్ అనేది డస్ నాట్ ఈక్వల్స్ టు కామన్ సైడ్స్. అంటే అప్పుడు ఇది డి అవుతుంది అనమాట. ఇంతేనండి. ఇందులో మీరు కంగారు పడడానికి చేయడానికి ఏమీ లేదండి. సేమ్ చూడండి, ఏరియా కట్టాలి. ఏరియా ఈక్వల్స్ ఏంటండి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి. ఇంతే కదా. ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ ఎంతండి? ఏనే. హైట్ ఎంతండి? ఏనే. అప్పుడు ఏమవుతుందండి? హాఫ్ ఇంటూ a స్క్వేర్. ఇంతే కదా, అయిపోయింది కదా. ఎంత ఈజీనో చూడండి. నెక్స్ట్ ఒకవేళ పెరిమీటర్ కట్టాల్సి వచ్చింది అనుకోండి,
పెరిమీటర్ ఏంటండి, మొత్తం యాడ్ చేసుకుంటూ పోవడమే కదా, a+a+d అంటే 2a+d, ఇంతే కదండి, ఈజీనే కదా. నెక్స్ట్ ఇప్పుడు డయాగ్నల్ ఉందనుకోండి, డయాగ్నల్ వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోండి ఐసోసెలిస్ ట్రయాంగిల్లో, సేమ్ ఇందాక నేను చెప్పాను కదా, పైథాగరస్ రూల్ అప్లై చేసుకోండి. పైథాగరస్ థీరం ప్రకారం ఏమవుతుందండి, పైథాగరస్ థీరం ప్రకారం నేనేం చెప్పాను, 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉన్నది హైపోటెన్యూస్ ప్లస్ హైపోటెన్యూస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ అని చెప్పాను నేను మీకు. హైపోటెన్యూస్ అంటే 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉన్నది హైపోటెన్యూస్ అని అన్నాను, అంటే d² ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ అంటే ఇక్కడ యాంగిల్ అనుకున్నాం అనుకో, దీనికి ఆపోజిట్లో ఉన్నది అంటే a², ఈ యాంగిల్ ఆనుకొని ఉన్నది అడ్జసెంట్ స్క్వేర్ అంటే a², ఏమవుతుందండి d² ఈజ్ ఈక్వల్స్ టు 2a². దీన్ని ఎలా రాసుకోవచ్చండి, d ఈజ్ ఈక్వల్స్ టు 2a²√2, అంతే కదా. √2 అనేది ఎలా ఉంటుంది, a అయింది అంటే డయాగ్నల్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, డయాగ్నల్ d ఈక్వల్స్ టు ఏమవుతుందంటే √2 × a, ఇంతేనండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటంటే ఇదొకటి, ఇంతే, ట్రయాంగిల్స్ అయిపోయాయండి. నెక్స్ట్ ఇంకొక జామెట్రికల్ ఫిగర్ ఏంటంటే క్వాడ్రిలేటరల్ అని అంటారండి. క్వాడ్రిలేటరల్ అంటే క్వాడ్రీ అంటే ఏంటంటే 4 అండి, క్వాడ్ అంటే 4 అని, అంటే 4 సైడ్స్ ఉంటే దాన్ని క్వాడ్రిలేటరల్ అని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అంటే రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, ప్యారలెలోగ్రామ్ కానీ, రాంబస్ కానీ, ట్రిపీజియం కానీ, ఇవన్నీ కూడా 4 సైడ్స్ ఉన్నాయండి. వీటిని కూడా అంటే నిజం చెప్పాలంటే క్వాడ్రిలేటరల్స్ అని పిలవచ్చు అనమాట. కానీ వీటికి సరైన ఫిగర్ అంటే ఒక పోస్టర్ ఉండడం వల్ల వాటికి డిఫరెంట్ నేమ్స్ వస్తాయన్నమాట. ఇలా నేమ్స్ లేకుండా ఓన్లీ 4 సైడ్స్ ఉంటే దాన్ని క్వాడ్రిలేటరల్ అని అంటాడండి. ఫిగర్ ఎలా ఉంటుంది గీస్తాను చూడండి. ఫిగర్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి ఇలా ఉంటుందండి. ఇది ABCD అనే క్వాడ్రిలేటరల్ అయినట్లయితే ఇప్పుడు ఇది వర్టెక్స్, ఇదే వర్టెక్స్, ఏ అనేది ఏ వర్టెక్స్ నుంచి C వర్టెక్స్కి ఒక లైన్ క్రాస్ చేస్తాం, అర్థమైంది కదండి. ఇప్పుడు B నుంచి ఈ AC మీద కట్ అయ్యే పాయింట్ని ఇలా కట్ అవుతుంది, దీన్ని ఇలా కట్ అయినట్లయితే దాన్ని H1 అంటామండి, దీన్ని ఇలా కట్ అయ్యేదాన్ని H2 అంటామండి. ఏంద్రా ఇలా కట్ చేద్దాం, ఇవన్నీ ఏంద్రా అని అనుకోకండి, జస్ట్ మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే జస్ట్ నేను ఫార్ములా చెప్తే అది బై హార్ట్ చేయండి. మీకు ఈ కాన్సెప్ట్ వచ్చిందా రాలేదా అవన్నీ అక్కడ చెక్ చేయరండి. ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వాడ్రిలేటరల్ ఇచ్చినప్పుడు సైడ్స్ ఇచ్చి మేము డయాగ్నల్ ఇచ్చి మిమ్మల్ని ఏరియా కట్టమంటాడు, కట్టడమే మీ పని. అంటే మీకు ఫార్ములా తెలిసి అక్కడ డయాగ్నల్ ఏంటి, ఏరియా ఏంటి, అంటే సైడ్స్ ఏంటి అనేది మీకు తెలిస్తే తెలిసిపోయినట్టే. ఇవే సైడ్స్ అండి, ఇది సైడ్ అండి, ఇది డయాగ్నల్ అండి. వీటిని ఏమంటారంటే H1 H2 అనేవి ఆల్టిట్యూడ్స్ అని అంటారండి. ఇక్కడ రాస్తాను మీకు, తర్వాత ఇబ్బంది పడరు. H1 అనేది H2 అనేవి ఆల్టిట్యూడ్స్ అని అంటారండి. ఆల్టిట్యూడ్స్ అంటే ఏంటంటే H1 అనేది AC లైన్ మీద B వర్టెక్స్ మీద నుంచి డ్రా చేసిన పాయింట్ అండి. H2 అనేది AC లైన్ పైన D వర్టెక్స్ నుంచి డ్రా చేసిన పాయింట్. ఈ వర్టెక్స్ AC లైన్ ఇవన్నీ అని అనుకుంటే H1 and H2 అంటే ఇలా గీతలు ఏవైతే ఉన్నాయో వాటిని H1 H2 అని అంటారని గుర్తుపెట్టుకోండి, ఓకే కదా. నెక్స్ట్ AC అనేది డయాగ్నల్ అండి. ఇప్పుడు ఏరియా కట్టాల్సి వచ్చింది అనుకోండి, ఏరియా ఫార్ములా ఏంటంటే క్వాడ్రిలేటరల్కి ½ ఇంటూ డయాగ్నల్ AC ఇంటూ ఇప్పుడు ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో H1 + H2 అన్నాను కదండి, అవండి, ఓకే కదా. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలండి మీకు. H1 H2 అనేవి H1 అనేది B వర్టెక్స్ నుంచి డ్రా చేసిన AC లైన్ మీద B వర్టెక్స్ నుంచి డ్రా చేసిన పాయింట్ H1. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే AC లైన్ మీద D వర్టెక్స్ పాయింట్ నుంచి డ్రా చేసినది H2, ఓకే కదండి. అది ఏరియా ఫార్ములా అండి. పెరిమీటర్ అంటే ఏం చెప్పానండి, పెరిమీటర్ ఏం చేస్తారో చుట్టూరు తిరిగి వచ్చండి, ఇలా చుట్టూరు తిరిగి వచ్చేస్తే ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుందండి అంటే AB + BC + CD + DA, ఇంతే కదండి. పెరిమీటర్ అంటే బయట నుంచి వచ్చేదండి, ఇంతేనండి. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్యారలెలోగ్రామ్. నెక్స్ట్ ఏంటంటే ప్యారలెలోగ్రామ్. ఈ ఫార్ములాస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ప్యారలెలోగ్రామ్ అంటే సేమ్ దానిలాగే ఉండిద్దండి. కాబట్టి డిఫరెన్స్ ఏంటంటే రెండు సైడ్స్ అనేవి, ఇప్పుడు ఈ రెండు సైడ్స్ ఉన్నాయి కదా ఆపోజిట్ సైడ్స్. రెక్టాంగిల్కి ఏంటండి, రెక్టాంగిల్ ఎలా ఉంటుంది, ఇలా 90 డిగ్రీస్తో ఉంటాయండి. ఇలా యాంగిల్స్ అనేవి అంటే స్ట్రైట్గా పర్పెండిక్యులర్గా ఉంటాయి అన్నమాట. వీటిని ఇలా ఉంటే దాన్ని రెక్టాంగిల్ అంటాం. అలా కాకుండా సమ్ X యాక్సిస్తో సమ్ యాంగిల్ చేస్తుందండి ఇలాగా.
సమ్ యాంగిల్ చేస్తే వాటిని ప్యారలగ్రామ్ అని అంటారండి. ఇప్పుడు వీటి యొక్క సైడ్స్ సేమ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి దీనికి కూడా ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సైడ్స్ ఈక్వల్ బట్ విత్ ఎన్ యాంగిల్ టేటా అనమాట. అంటే 90 degrees చేయదండి, విత్ ఎన్ యాంగిల్ టేటా అనమాట. అంటే ఇలా వంకరగా ఉంటాయి అనమాట, దాని మీనింగ్ అది. ఈ సైడ్స్ అంటే ఇది ఈ రెండు ఆపోజిట్ ఏమంటారు ఈక్వల్గా ఉంటాయి. ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. అర్థమైంది కదండి, ఇంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడే కట్టాల్సి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి దీనికి ఉన్న డిస్టెన్స్ని హైట్ హెచ్ అని అంటారండి. ఓకేనా. సో ప్యారలగ్రామ్కి ఏరియా ఫార్ములా ఏంటంటే, ప్యారలగ్రామ్కి ఏరియా వచ్చేసరికి ఈ బేస్ ఇంటూ హైట్ హెచ్ అండి. ఏ ఇంటూ హైట్ హెచ్, ఇంతే అండి. ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోయినట్టే. మళ్ళీ పెరిమీటర్కి మాత్రం సేమ్ మన దానిలాగా ఉంటుందండి. రెక్టాంగిల్కి ఎలా వస్తుందో అలా వస్తుంది. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇది ఎంత ఇది ఉంది ఏ అని అనుకున్నాం కదా, 2 ఇంటూ a ప్లస్ బి, ఇంతే అండి. ప్యారలగ్రామ్ అయిపోయింది. చూసారు ఎంత ఈజీనో. నెక్స్ట్ ప్యారలగ్రామ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రాంబస్ అండి. ఏంటండి రాంబస్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను చూసారు, రెక్టాంగిల్ని కొంచెం వంకరగా ఎవడెక్కడ పట్టుకొని లాగితే కొంచెం ముందుకెళ్ళిద్ది కదా, దాన్ని ప్యారలగ్రామ్ అంటాం. అదేవిధంగా స్క్వేర్ ఇలా 90 degreesతో ఉండే స్క్వేర్ని ఎవడొకడు మళ్ళీ దాన్ని కూడా లాగాడు అనుకోండి, అది రాంబస్ అవుతుంది అనమాట. ఎలాగో చూడండి, ఇంతే అండి రాంబస్. అర్థమైందా. సేమ్ సైడ్స్ అనేవి అన్నీ ఈక్వల్గా ఉంటాయి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కాకపోతే ఏంటంటే కొంచెం వంకరగా ఉండిద్ది. అర్థమైంది కదండి. సో ఈ పాయింట్ నుంచి దీన్ని డయాగ్నల్ 1 అంటారు, దీన్ని డయాగ్నల్ 2 అంటారండి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏబిసిడి అనే స్క్వేర్కి 4 సైడ్స్ ఏ ఈక్వల్, ఏ నుంచి సికి ఉన్న డయాగ్నల్ D2, బి నుంచి డీకి ఉన్న డయాగ్నల్ D1. ఇప్పుడు దీనికి ఏరియా కట్టాలనుకోండి, రాంబస్కి ఏరియా ఫార్ములా ఏంటని ఎవరైనా అడిగారు అనుకోండి, సింపుల్ అండి. ఇందులో ఏమీ ఆలోచించడానికి ఏం లేదు. హాఫ్ ఇంటూ డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2, ఇంతే. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ పెరిమీటర్ అండి. పెరిమీటర్కి ఫార్ములా ఏంటంటే, పెరిమీటర్కి నేను ఏం చెప్పానండి, చుట్టూరా తిరిగి వచ్చాను మీరు. అంటే ఏ ప్లస్ ఏ అంటే 4a. అర్థమైంది కదండి, ఇంతేనండి రాంబస్. ఇంతకు మించి ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్ రాంబస్ తర్వాత ఏంటంటే ట్రెపీజియం అండి. ట్రెపీజియం అనేది ఏం చేస్తుందంటే, ఇది ఇప్పుడు మన ఐస్ క్రీమ్ ఉందనుకోండి, ఐస్ క్రీమ్ కాదు, ఒక డస్టర్ ఉందనుకోండి. డస్టర్ ఏ షేప్లో ఉంటుందండి, ఈ షేప్లోనే ఉంటుంది, అంతే కదా. వుడెన్ డస్టర్ ఈ షేప్లోనే ఉండిద్ది. ఈ షేప్ని ఏమంటారంటే ట్రెపీజియం షేప్ అని అంటారండి. అర్థమైంది కదండి. ఇలా ఏబిసిడి అని ట్రెపీజియం ఉందనుకోండి, ఎక్కడి నుంచి ఇక్కడికి ఉన్న ఈ సైడ్ యొక్క సైజు ఏ అనుకుంటే, ఈ సైడ్ యొక్క సైజు బి అనుకుంటే, తర్వాత దీని నుంచి దీనికి అంటే మధ్యలో ఉన్న డిస్టెన్స్ హైట్ హెచ్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏరియాకి ఫార్ములా ఏమవుతుందంటే, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇది యాడ్ చేసేయాలండి. ఆపోజిట్ సైడ్స్ని సమ్ చేయాలి. a+b/2 ఇంటూ హైట్ హెచ్ అండి. ఇందులో ఏమి లేదు. ఓకే కదా. ఇంకా నేను పోనీ మీకు ట్రయాంగిల్ చెప్పాను, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి. హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్లు ఎన్ని ఉన్నాయండి, 2 ఉన్నాయండి, కింద ఒకటి పైన ఒకటి, అందుకని a+b అనుకోండి. ఇది అంటే ఒరిజినల్ థియరీ కాదండి, మీరు గుర్తుపెట్టుకోవడం కోసం నేను చెప్తున్నాను అంతే. ఇంటూ హెచ్ అండి, అంటే a+b/2 ఇంటూ హెచ్. అర్థమైంది కదండి, ఇంతే. ఓకే కదా, డౌట్ ఏం లేదు కదండి, ఇంతేనండి. అది ట్రెపీజియంకి ఏరియాకి ఫార్ములా. ఇప్పుడు సేమ్ మళ్ళీ పెరిమీటర్ కట్టాలనుకోండి, పెరిమీటర్కి ఏం చేస్తామండి, చుట్టూతో తిరిగేయాలండి. అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ, ఈజీనే కదండి. అర్థమైంది కదా, అంతే ట్రెపీజియం అండి. నెక్స్ట్ ట్రెపీజియం తర్వాత ఎగ్జాగన్ అని అంటారండి. ఎగ్జాగన్ అంటే ఏంటంటే 6 ఉంటాయండి, 6 భుజాలు ఉంటాయి, 6 సైడ్స్ ఉంటాయి, దాన్ని ఎగ్జాగన్ అని అంటారండి. చూడండి, 1 2 3 4 5 6 కూడా ఈక్వల్ ఉంటుంది. 6 సైడ్స్ ఈక్వల్ అవుతాయండి, దాన్ని ఎగ్జాగన్ అని అంటాం. ఇప్పుడు దీనికి ఏరియా ఫార్ములా కట్టాల్సి వచ్చింది అనుకోండి. ఏరియా ఫార్ములా కడితే ఏమవుతుందంటే,
దీనికి ఏరియాకి ఫార్ములా ఏంటంటే √3 3√3 ఇంటూ a²/2 ఇది ఫార్ములా అండి. యాక్చువల్గా ఇది ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఎగ్జాగన్ ఉంది కదండి, ఎగ్జాగన్ని చూడండి ఇలా ఉంది కదా, ఎగ్జాగన్ని ఇలా డివైడ్ చేసామనుకోండి ఎగ్జాక్ట్గా, అంటే వర్టిసెస్, ఇది ఒక వర్టిసెస్ ABCDEF. ఇప్పుడు దీని యొక్క ఆపోజిట్ వర్టిసెస్ని డయాగ్నల్స్ని ఇలా కలిపామనుకోండి, అంటే దీన్ని ఎన్ని ట్రయాంగిల్స్ వస్తున్నాయి చూడండి, 1 1 2 3 4 5 6 చూడండి, 6 ట్రయాంగిల్స్ కదా. నార్మల్గా ట్రయాంగిల్కి నేను ఫార్ములా ఏం చెప్పానండి, ఈక్యులేటర్ ట్రయాంగిల్కి ఏరియాకి ఫార్ములా ఏం చెప్పాను మీకు, √3/4 a². ఇప్పుడు 6 ట్రయాంగిల్కి ఫార్ములా అన్నాం అనుకోండి, 6 × 3/4 a². చూడండి 2 3s 2 2s ఏమవుతుందండి, 3 × √3/a²/2. ఇదే కదండి వచ్చింది ఇక్కడ, ఇంతేనండి. ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే అన్ని లింకేనండి. మీకు ఈ కాన్సెప్ట్ గుర్తున్నా పర్లేదు, గుర్తు లేకపోతే జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నా పర్లేదండి. ఓకే కదా. ఎగ్జాగన్ యొక్క ఏరియాకి ఫార్ములా ఇదండి. పెరిమీటర్ అంటే ఏం చెప్పానండి మీకు, ఇంతకుముందు చెప్పాను కదండి. పెరిమీటర్ అంటే చుట్టూరు ఒక రౌండ్ వేసి వచ్చేయండి, అంటే a + ఎన్ని సైడ్స్ ఉంటే అన్నీ అనమాట. 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 6 × a, ఇంతేనండి. ఎగ్జాగన్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఆక్టాగన్. ఆక్టాగన్ అంటే ఎగ్జాగన్ అంటే 6 అండి, ఆక్టాగన్ అంటే 8 ఉంటాయండి, 8 సైడ్స్ ఉంటాయి, ఇంతే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. చూడండి 1 2 3 4 5 6 7 8 సరిపోయింది కదా, 8 అండి. అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. దీనికి ఫార్ములా ఏంటండి ఏరియాకి, ఏరియా = 2a² × 1 + √2 అండి దీనికి ఏరియా. ఇది గుర్తుపెట్టుకోండి, సరేనా. ఇప్పుడు పెరిమీటర్ ఏమవుతుందండి, చుట్టూరు తిరిగి వచ్చేయండి, చుట్టూరు తిరిగి వస్తే 8 సైడ్స్ అంటే 8 × a, ఇంతేనండి. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే సర్కిల్ అండి. నెక్స్ట్ జామెట్రికల్ ఫిగర్ 2Dలో ఏంటండి, సర్కిల్ అండి. చూడండి సర్కిల్ డ్రా చేశాను. సర్కిల్ డ్రా చేసిన తర్వాత ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని సెంటర్ పాయింట్ అంటారండి, లేదా ఆరిజిన్ అని అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ని రేడియస్ అని అంటారండి, రేడియస్ r అని అంటారు. ఓకే కదండి. ఇప్పుడు ఏరియాకి ఫార్ములా ఏంటంటే సర్కిల్ ఇచ్చినప్పుడు ఏరియా = πr² అండి. ఇది గుర్తుపెట్టుకోండి, సరేనా. పై వాల్యూ అంతే అంటే 22/7 అప్రాక్సిమేట్లీ = 3.14 అండి. ఓకేనా. ఏరియాకి ఫార్ములా ఎంత అండి, πr². ఇప్పుడు ఎవడైనా సరే మిమ్మల్ని పెరిమీటర్ అడిగాడు అనుకోండి సర్కిల్కి, సర్కిల్ ఫార్ములా ఏంటంటే 2πr, ఇంతేనండి. సర్కిల్ అయిపోయింది, ఇంక ఇందులో గుర్తుపెట్టుకోవడానికి ఏమీ లేదు. నెక్స్ట్ సెమీ సర్కిల్ చూడండి. సెమీ సర్కిల్ అంటే సర్కిల్లో సగం అండి. సెమీ సర్కిల్ అంటే ఏంటండి, సర్కిల్లో సగం. పాయింట్ ఓ అంటే దీన్ని హాఫ్ కట్ చేశారు అనుకోండి, ఇలాగా సర్కిల్లో సగం వచ్చింది అనమాట. రేడియస్ r, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఇక్కడ నుంచి కూడా అక్కడికి ఎంత అంతా ఉండిద్ది అండి. రేడియస్ అంటే సగం అన్నమాట, డయామీటర్లో సగం అని. ఇప్పుడు ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ అన్నాం అనుకోండి, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఏమవుతుందంటే సర్కిల్లో సగాన్ని కట్ చేసాం. సర్కిల్ యొక్క ఏరియా ఎంతండి, πr². సో 2 చేసేయాలి, సగాన్ని కట్ చేసాం కాబట్టి πr²/2. సెమీ సర్కిల్ అంటే హాఫ్ ఆఫ్ ది సర్కిల్. సో అప్పుడు ఏరియా కూడా అంతే కదా అవుతుంది, అందుకనండి. నెక్స్ట్ పెరిమీటర్ ఏమవుతుందంటే చుట్టూరు ఒక రౌండ్ వేసేయాలండి. దీనికి కూడా పెరిమీటర్ చుట్టూరు ఒక రౌండ్ వేసేయాలనుకోండి, ఏమవుతుందంటే ఈ కర్వ్ ఏదైతే ఉంది కదండి, ఈ కరువు యొక్క అది ఎంత అవుతుందంటే πr అండి. సో అది πr ప్లస్ ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందండి, r + r 2r కదా, ఇంతేనండి. అర్థమైంది కదండి. ఇది సెమీ సర్కిల్. నెక్స్ట్ క్వాడ్రంట్ అని అంటారండి. క్వాడ్రంట్ అంటే ఈ సెమీ సర్కిల్ని ఇంకో సగం చేయాలన్నమాట. క్వాడ్రంట్ చూడండి, సెమీ సర్కిల్ ఎంత ఉందండి, యాక్చువల్గా ఎంత ఉంది, దీన్ని ఇంకో సగం చేస్తే ఈ ఒక్క పార్టే కదా, అంటే ఇలా ఉంటే దాన్ని క్వాడ్రంట్ అని అంటారండి. ఓకే కదా. చూడండి సెమీ సర్కిల్లా ఉంది, సగాన్ని కట్ చేసాం అనుకోండి, ఇదే కదా క్వాడ్రంట్. అదే డ్రా చేస్తానండి ఇప్పుడు చూడండి నేను. ఓకేనండి, ఇది క్వాడ్రంట్, ఇది ఓ. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అండి, r అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అండి, r అండి. ఇంతేనండి. ఇప్పుడు ఏరియా కట్టాలండి. క్వాడ్రంట్కి ఏరియా కట్టాలంటే ఏమవుతుందండి, ఏరియా
ఇది సర్కిల్లో ఎన్నో పార్ట్ అండి, ఇది సర్కిల్ ఇది అయితే ఇలా 4 పార్ట్స్ చేస్తే ఒక క్వాడ్రంట్ వస్తుందండి, ఇది క్వాడ్రంట్. అవునా కదా? అంటే సర్కిల్ యొక్క ఏరియా డివైడెడ్ బై 4 వేసుకుంటే ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ వస్తుంది కదండి, అదేనండి ఇక్కడ రాసింది నేను. అర్థమైంది కదా? సో ఏరియా ఆఫ్ ది క్వాడ్రంట్ వచ్చేసరికి πr²/4 అండి. నెక్స్ట్ పెరిమీటరు రౌండ్ వేసేయండి. పెరిమీటరు రౌండ్ వేసేస్తే ఏమవుతుందండి, మామూలుగా ఏం చెప్పాను, హాఫ్ సర్కిల్కి πr ఉండిద్ది. ఇది అంటే ఇలా ఒక ముక్క దానికి πr అవుతుందండి. ఇప్పుడు ఇదేమైందండి, ఇది కాస్త జస్ట్ ఈ ముక్క అయింది. అప్పుడు ఏమవుతుంది, ఇది πr/2 కదా అవుతుంది. πr/2 ప్లస్ ఇక్కడి నుంచి 6, ఇక్కడి నుంచి 6 ఎంత అవుతుందండి, 2r. అంతే కదా, πr/2 + 2r. ఇది పెరిమీటర్ అండి. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ ఏమవుతుందంటే రింగ్ ఆర్ సర్క్యులర్ పాత్ షేడ్ అని అంటారండి, సర్క్యులర్ పాత్. అర్థమైందా? దీన్ని ఎలా డ్రా చేస్తారంటే సర్క్యులర్ పాత్ అంటే ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్. ఇప్పుడు ఇలా డ్రా చేసాం కదండి. డ్రా చేసిన తర్వాత ఈ పాయింట్ నుంచి ఇక్కడ కొన్ని డిస్టెన్స్ r అండి. అంటే లోపల సర్కిల్ యొక్క రేడియస్ r, అవుటర్ సర్కిల్ యొక్క రేడియస్ R అండి. ఇప్పుడు దీని యొక్క ఏరియా కావాలనుకున్నాం అనుకోండి, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు పెద్ద సర్కిల్ ఏరియా ఎంతండి, πr². చిన్న సర్కిల్ ఏరియా ఎంతండి, స్మాల్ πr². సో π అనేది కామన్ తెస్తే R²-r². ఇంతేనండి ఏరియా ఫార్ములా. అర్థమైంది కదండి? అంతే కదా. షేడెడ్ ఏరియా ఎంత అని అడిగాడు అనుకోండి, షేడెడ్ ఏరియా ఎంత లేదా రింగ్ ఏరియా ఎంత అని అడిగాడు అనుకోండి, అవుట్ సైడ్ ఏరియాలోంచి ఇన్సైడ్ ఏరియా తీసేస్తే వచ్చేసేదే ఈ మొక్క అండి. ఈ మొక్క క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం ఇప్పుడు యాక్చువల్గా. అర్థమైంది కదండి? రింగ్ అన్న సర్క్యులర్ పాత్ అదండి. ఇప్పుడు పెరిమీటర్ కట్టాడు అనుకోండి, పెరిమీటర్కి ఏమవుతుందండి, అవుట్ సైడ్ పెరిమీటర్ మీరు బయట నుంచి వెళ్ళారనుకోండి 2π × R. అంతే కదా అవుట్ సైడ్ పెరిమీటర్. అదే ఇన్నర్ పెరిమీటర్ ఏమవుతుందండి, ఇన్నర్ పెరిమీటర్ అంటే ఇంకో ఇలా ఈ చుట్టూరు తిరుగుతారండి. ఈ చుట్టూరు తిరిగితే దాన్ని ఇన్నర్ పెరిమీటర్ అని అంటారు. 2π × r అండి. ఇంతేనండి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇక్కడ వరకు ఓకే అండి. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ అని అంటారండి. సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఏమి లేదండి. మీరు ఎప్పుడైనా దిల్ పసంద్ అన్నారా? దిల్ పసంద్ ఎలా కట్ చేస్తారండి, ఇలా ముక్క కట్ చేస్తాడండి. లేదు అనుకుంటే పేస్ట్రీ తిన్నారా, పేస్ట్రీ ఇలా సర్క్యులర్ షేప్లో ఉంటుందండి. దాన్ని ఏం చేస్తాడు, ఇలాగ పీసెస్ కింద కట్ చేస్తాడండి. ఇలా ఏదో ఒక ఈ పోర్షన్ ఉంది కదండి, ఈ పోర్షన్ని ఇలా ఒక పోర్షన్ని సెక్టార్ అని అంటారండి. ఇంతే. అర్థమైంది కదండి? ఇప్పుడు చూడండి, ఇలా సర్కిల్ డ్రా చేసిన తర్వాత ఈ పోర్షన్ ఉంది కదండి, ఇలా నేను రెడ్ కలర్తో హ్యాచ్ చేసిన పోర్షన్ ఉంది కదా, దాన్ని సెక్టార్ అని అంటారండి. అర్థమైంది కదా? ఒక పీస్ అనమాట ఇది. ఒరిజిన్ ఆల్రెడీ చెప్పాను మీకు నేను. దీనికి ఉన్న యాంగిల్ ఎంత వస్తుందండి, θ అండి. సో ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న రేడియస్ r అండి. సో ఈ ముక్కని మనం ఏబి అనుకున్నాం అనుకోండి. అర్థమైంది కదండి? ఇక్కడి నుంచి ఇక్కడికున్న ఈ డిస్టెన్స్ ఏంటంటే L అండి. ఇదేంటంటే ఆర్క్ లెంగ్త్ అని అంటారండి. దీన్ని ఆర్క్ లెంగ్త్ ఏమంటారండి, ఆర్క్ లెంగ్త్ అని అంటారు. ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఇక్కడ R అనేది రేడియస్, ఆల్రెడీ చెప్పాను మీకు. R అనేది రేడియస్, O అనేది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, L అనేది లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్, θ అనేది ఏంటంటే యాంగిల్ ఆఫ్ ది ఆర్క్. మీకు ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి, ఎందుకంటే ఇందులో అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ అండి మీకు. సో అందువల్ల మీకు ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే తప్పదండి మరి, ఎందుకంటే మెన్సురేషన్ నుంచి తక్కువలో తక్కువ 2D 3D కలిపి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయండి. వదిలేయకూడదు కదా మరి అలాంటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఆర్క్ లెంగ్త్ని మనం ఎలా కట్టవచ్చు అంటే L = 2πr × θ/360 అండి. గుర్తుపెట్టుకోండి. ఆర్క్ లెంగ్త్ ఫార్ములా ఏంటండి, L = 2πr × θ/360. ఇప్పుడు ఈ సెక్టార్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటండి, సెక్టార్ యొక్క ఏరియా వచ్చేసరికి
ఏమవుతుందంటే పై ఆర్ స్క్వేర్ ఏరియా అంటే సర్కిల్ ఫార్ములానే ఇంటూ ఈ టేటా బై 360 అండి. అంటే ఈ సెక్టార్ అనేది ఎంత యాంగిల్ని అయితే చేస్తుందో ఆ టేటా డివైడెడ్ బై 360 ఇంతే. అర్థమైంది కదండి. సర్కిల్ పై ఆర్ స్క్వేర్ ఇంటూ టేటా బై 360 ఇది అయిపోయిందండి. నెక్స్ట్ పెరిమీటర్ అంటే ఏం చెప్పాలండి, నేను ఏం చెప్పానండి, చుట్టూరు తిరిగి వచ్చామని చెప్పాను మీకు. అంటే ఇక్కడ ఎల్ ప్లస్ ఇక్కడ ఒక ఆరు ఇక్కడ ఒక ఆరు అంటే ఎల్ ప్లస్ ఆర్ అంటే ఎల్ ప్లస్ 2R. అర్థమైంది కదండి. ఇంతే కదా. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. సారీ. నెక్స్ట్ సెక్టర్ ఆఫ్ ది సర్కిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్గా పాత వేకి ఫార్ములాస్ ఉంటాయండి. పాత వేస్కి అంటే ఇప్పుడు ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉందనుకోండి, ఇలా రెక్టాంగులర్ ఫీల్డ్ మధ్యలో ఏంటంటే ఇలా దారి కట్టాడు అనుకోండి, ఇలా మిడిల్గా ఇది ఒక టైపు, దీనికి ఒక ఫార్ములా ఉండిద్దండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ ఏమవుతుందంటే ఇలా ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉందండి. రెక్టాంగులర్ ఫీల్డ్కి బయట నుంచి దారి కట్టాడండి, బయట నుంచి దారి వేసాడు, దీనికి ఒక ఫార్ములా ఉండిద్దండి. నెక్స్ట్ ఇది ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది, దీనికి ఇన్సైడ్ పాత్ అంటే ఇది డబ్ల్యూ ఇలా కట్టాడండి. ఇది ఇన్సైడు ఇది అవుట్ సైడు, వీటికి కూడా ఫార్ములాస్ ఉంటాయండి. కాకపోతే నేను మీకు సమస్య చెప్పేటప్పుడు ఫార్ములాస్ లేకుండా చెప్తాను అనమాట. ఓకే కదండి, అప్పుడు ఈజీ అయిపోతాయి. లేదు మీకు ఫార్ములా అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు నేను నార్మల్గా చెప్తాను, అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే అప్పుడు ఫార్ములాస్ వేసుకోవచ్చు. ఇది లెంగ్త్ అండి, లెంగ్త్ ఎల్ ఫీల్డ్, ఇది లెంగ్త్ బి. ఇది వేస్తే పాత్వేస్ ఇన్ మిడ్ అనమాట, పాత్వేస్ రన్నింగ్ అక్రాస్ ది మిడిల్ ఆఫ్ ది రెక్టాంగిల్ అనమాట. ఓకేనండి. సో దీనికి ఇప్పుడు ఏరియా ఏమవుతుందంటే ఎల్ ప్లస్ బి మైనస్ విడ్త్ ఇంటూ విడ్త్. ఏరియా ఏమవుతుందండి ఎల్ ప్లస్ బి మైనస్ విడ్త్ ఇంటూ విడ్త్. మీకు ఈ కాన్సెప్ట్ ఏమో వాడుకొని డైరెక్ట్గా వేసేద్దాము. నాకు డేటా ఇచ్చినంటే ఒక రెక్టాంగిల్ ఫీల్డ్ ఇచ్చి, రెక్టాంగిల్ ఫీల్డ్లో ఏంటంటే మధ్యలోంచి అంటే లెంగ్త్ వైజు విడ్త్ వైజు రెండు వైపులు కూడా రోడ్ వెళ్తుంది మధ్యలోంచి అని అనుకున్నప్పుడు ఏరియా అంతా అడిగాడు అనుకోండి, ఏరియా పాత్వే అంతా అడిగాడు అనుకోండి, ఇప్పుడు డైరెక్ట్గా నేను కట్టేయాలి అని అనుకుంటే సేమ్ ఈ ఫార్ములా వాడేయండి డైరెక్ట్గా. ఒకవేళ పెరిమీటర్ అడిగాడు అనుకోండి, దీనికి పెరిమీటర్ ఏమవుతుందంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2W అండి పెరిమీటర్ ఏమవుతుందండి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా మామూలుగా పెరిమీటర్ లెంగ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్కి, దాంట్లో 2W తీసేయాలి, ఇంతేనండి. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇప్పుడు ఒకవేళ రెక్టాంగిల్ ఫీల్డ్ అనేది అవుట్ సైడ్ పాత్వే అనుకోండి, అవుట్ సైడ్ పాత్వే అంటే ఇది లెంగ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్, ఇది ఒరిజినల్గా ఉండవన్నమాట. దీనికి ఎక్స్ట్రాగా ఈ డబ్ల్యూ అనేది యాడ్ అయింది. ఇప్పుడు ఏరియా ఏమవుతుందండి, దీనికి ఫార్ములా ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ బి ప్లస్ 2W ఇంటూ 2W అండి ఏరియా. పెరిమీటర్ ఏమవుతుందండి, ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చిందండి, ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది కాబట్టి, అంటే ఉన్న పొలానికి కన్నా ఎక్స్ట్రాగా బయట సైడ్ రోడ్ వేస్తున్నారు కాబట్టి ప్లస్ 2W అయిందండి. అర్థమైంది కదా, అందుకని 2W అయింది ఇంటూ 2W అనమాట విడ్త్ అనేది. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ది రోడ్డు ఏమవుతుందండి, ఇన్నర్ది అడిగాడు అనుకోండి, ఇన్నర్ రోడ్డు అంటే ఇలా ఇది ఇన్నర్ అండి, ఇది అవుటర్ అండి. ఇలా ఇన్నరే రన్ అవుతున్నాడు అనుకోండి, ఇన్నర్ పెరిమీటర్ ఏమవుతుందండి 2 ఇంటూ ఎల్ ప్లస్ బిఏ కొద్ది అవుతుంది, అదే రాశానండి. ఒకవేళ అవుటర్ పెరిమీటర్ అడిగాడు అనుకోండి, అవుటర్ పెరిమీటర్ ఎంత అవుతుందండి, అవుటర్ పెరిమీటర్ కాస్త ఏమవుతుందండి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. చూడండి ఇక్కడ డబ్ల్యూ యాడ్ అవుతుంది, ఇక్కడ డబ్ల్యూ యాడ్ అవుతుంది, ఇక్కడ డబ్ల్యూ యాడ్ అవుతుంది, ఇక్కడ డబ్ల్యూ యాడ్ అవుతుంది, అంటే 4W ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది కదా, అందుకని. ఓకే కదండి, అది అవుటర్ పెరిమీటర్. ఇప్పుడు ఒకవేళ ఇన్నర్ పాత్ రాశాడు అనుకోండి, ఇన్నర్ పాత్ అంటే ఏమవుతుందండి, ఇది ఒరిజినల్ ఎల్ ఇంటూ బి, దీంట్లోనూ పాదేశాడు అంటే ఇలా డబ్ల్యూ అంటే ఉన్న ఏరియాని కొంచెం తగ్గించేస్తాడు అనమాట. అప్పుడు ఏరియా తగ్గిద్ది కదా, ఏరియా తగ్గినప్పుడు ఏరియా ఏమవుతుందండి ఎల్ ప్లస్ బి మైనస్ 2W ఇంటూ 2W, ఇంతే కదా ఏరియా. నెక్స్ట్ పెరిమీటర్ ఏమవుతుందండి, పెరిమీటరు ఇన్నర్ ఏమవుతుందండి, ఇన్నర్ నార్మల్గా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, అంతే కదా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇప్పుడు అవుటర్ ఏమవుతుందండి, అవుటర్ పెరిమీటర్ అనేది మామూలుగా దాంట్లో నుంచే ఈ 4W అనేది తీసేస్తాం, అంటే లోపల కడుతున్నాం కాబట్టి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 4W, ఇంతే అండి. మీరు గుర్తుపెట్టుకోండి, వెల్ అండ్ గుడ్. గుర్తుపెట్టుకోకపోతే అక్కడ నేను కాన్సెప్ట్ వైజ్ చెప్తానండి. ఓకే కదండి.
నెక్స్ట్ ఇంకొన్ని పాలిగన్ పైన కొన్ని ఫార్ములాస్ అడుగుతాడండి. అంటే ఇవన్నీ ఏంటి, ఇప్పుడు ట్రయాంగిల్ అనుకోండి 3 సైడ్స్, రెక్టాంగిల్ అంటే 4 సైడ్స్, క్వాడ్రిలేటర్ అంటే 4 సైడ్స్ ఇలా ఉంటాయి. పాలిగన్ అంటే ఏంటంటే ఎక్కువ భుజాలు ఎక్కువ యాంగిల్స్ ఉంటాయి, దాన్ని పాలిగన్స్ అని అంటారండి. అర్థమైంది కదండి. ఇప్పుడు అలా ఎక్కువ పాలిగన్స్ ఇచ్చినప్పుడు ఫార్ములాస్ ఇస్తాడండి. ఏంటంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిగన్ అని అన్నాడు అనుకోండి. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిగన్ అంటే n ఇంటూ n-3/2 అండి. ఇక్కడ n అనేది ఏంటంటే n ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ తీసుకున్నాను నేను. ట్రయాంగిల్ కూడా ఒక పాలిగనే, కాకపోతే 3 సైడ్స్ ఉంటాయి దానికి. పాలి అంటే మనీ అని, గోన్ అంటే యాంగిల్ అని. ఇప్పుడు ట్రయాంగిల్ ఏంటంటే 3 ఉన్నట్టు అనమాట. ఇప్పుడు చూద్దాం 3 ట్రయాంగిల్ ఎన్ని సైడ్స్ ఉన్నాయండి. n అంటే n ఏమన్నాడు, నెంబర్ ఆఫ్ సైడ్స్ 2 అని అన్నాడు, 3 అని అన్నాడు. అంటే 1 1 2 3 అంతే కదా. ఇప్పుడు n ఏమవుతుందండి, 3 అవుతుంది. అంటే 3 ఇంటూ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిగన్. ఓకే, 3 ఇంటూ 3 - 1/2 0 వస్తుందండి. డయాగ్నల్స్ 0 వస్తుంది అన్నమాట దీనికి. నెక్స్ట్ రెక్టాంగిల్ తీసుకోండి. రెక్టాంగిల్కి ఏమవుతుందండి, ఇప్పుడు అదే ఒకవేళ రెక్టాంగిల్కి డయాగ్నల్స్ కడదాం అనుకున్నాం అనుకోండి. రెక్టాంగిల్ అంటే యాక్చువల్గా డయాగ్నల్ అనేది ఎలా డ్రా చేస్తారంటే వర్టెక్స్ పాయింట్కి ఆపోజిట్గా ఉండాలండి. వర్టెక్స్ ఇక్కడ చూడండి, ఇది ఒక వర్టెక్స్, దీనికి ఆపోజిట్గా ఇంకో వర్టెక్స్ ఉందా, లేదు. ఇది ఒక వర్టెక్స్, దీనికి ఆపోజిట్గా ఇంకొకటి ఉందా, లేదు. దీనికి ఇది ఒక వర్టెక్స్, దీనికి ఆపోజిట్గా వర్టెక్స్ ఉందా, లేదు. ఇప్పుడు రెక్టాంగిల్ అంటే ఇలా రాస్తామండి. ఎన్ని సైడ్స్ ఉన్నాయండి, 4. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది అనమాట. ఇప్పుడు డయాగ్నల్స్ కట్టాల్సి వచ్చింది అనుకోండి. డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందండి, 4 ఇంటూ 4 - 3/2, 4 ఇంటూ 1/2 అంటే 2 2 2. చూడండి, నార్మల్గా నేను ఇందాక డయాగ్నల్స్ గీసినప్పుడు మీకు గీసి చూపించాను. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక లైన్ వస్తుంది, ఈ పాయింట్కి అంటే ఎన్ని వస్తుందండి, 2 డయాగ్నల్స్ సరిపోయింది కదండి. మనం చేసిన కరెక్ట్ కదా, ఫార్ములా జస్టిఫై అయిందనమాట. ఇంతేనండి, డయాగ్నల్స్ ఇలా కడతారు. ఆ ఫార్ములాకి మీనింగ్ అదండి. నెక్స్ట్ ఇంకొక రెండో ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగాన్ ఈక్వల్స్ టు n-2 ఇంటూ 180 డిగ్రీస్ అండి. n-2 ఇంటూ 180. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకుందాం. 90 90 90 90 90 90 90. ఇంటీరియరే కదా, ఇంటీరియర్ అంటే లోపల సైడ్ ఉన్న యాంగిల్స్ అని. అంటే ఇప్పుడు ఎంత అవుతుందండి, సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ 90 + 90 + 90 ఎంత వస్తుంది, 360 వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకుందాం. రెక్టాంగిల్కి n వాల్యూ ఎంత అవుతుందండి, n వాల్యూ 4 అవుతుంది అనమాట. అంటే 4 - 2 ఇంటూ 180 డిగ్రీ, అవునా కదండి. 4 - 2 అంటే 2 ఇంటూ 180 ఎంత వస్తుందండి, 360 డిగ్రీ వచ్చింది కదండి. అంటే ఇది కూడా జస్టిఫై చేసినట్టే. నెక్స్ట్ ఫార్ములా అండి. నెక్స్ట్ ఫార్ములా ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్వేస్ 360 అండి. నువ్వు ఏ పాలిగాన్ తీసుకున్నా సరే ఆల్వేస్ 360 డిగ్రీస్ వచ్చిందండి, ఇంతే. ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ చూసుకోండి. ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి, తీసుకుంటే దీనికి మధ్య ఉన్న యాంగిల్ 120 అండి, దీనికి మధ్య తీసుకున్న యాంగిల్ 120 అండి, దీనికి మధ్య తీసుకున్న యాంగిల్ 120 అండి. మొత్తాన్ని యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందంటే 360 వస్తుందండి. ఓకే కదండి. ఆ ఫార్ములా అంటే ఆ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ అదండి. నెక్స్ట్ ఫిఫ్త్ ఏమవుతుందంటే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈక్వల్స్ టు n-2/n ఇంటూ 180 డిగ్రీ. అంటే దీని మీనింగ్ చెప్తా చూడండి. ఇప్పుడు నార్మల్గా మీకు ఆల్రెడీ ట్రయాంగిల్ గురించి తెలిసే ఉంటుందండి. ట్రయాంగిల్ ఇన్సైడ్ యాంగిల్స్ అన్నీ కలిపి సమ్ ఆఫ్ ది ట్రయాంగిల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుందండి, 180 డిగ్రీస్ వస్తుందండి ఇన్సైడ్ నార్మల్గా ట్రయాంగిల్కి అయితే. ఓకే కదండి. ట్రయాంగిల్కి అయితే
180 డిగ్రీస్ వస్తుందండి ఎప్పుడు. ఇప్పుడు ఇది కరెక్టో కాదో చూద్దాం చూడండి. ట్రయాంగిల్కి ఎంత ఉందండి? ట్రయాంగిల్కి ఎన్ వచ్చేసరికి 3 అవుతుందండి, అవునా కదా? అప్పుడు ఏమవుతుందండి? 3 - 2/3 × 180 డిగ్రీ, అంతే కదా? అంటే ఒక్కొక్క యాంగిల్ ఎంత అండి దీని అంటే ఇప్పుడు ఎంత అవుతుందండి? 1 అంటే 3 - 1 అంటే 1/3 × 180 ఎంత వస్తుందండి? 180/3 అంటే ఎంత వస్తుందండి? 60 డిగ్రీస్. సరిపోయింది కదండి. అంటే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంటండి? n - 2/n × 180 డిగ్రీస్ అండి. అర్థమైంది కదా? ఇది కూడా జస్టిఫై అయింది. నెక్స్ట్ 5th స్టేట్మెంట్ చూడండి. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్, దీనికి ఫార్ములా ఏంటంటే 360 డిగ్రీస్ బై n అండి. ఎన్ని సైడ్స్ ఉంటాయి అన్ని. ఇందాక నేను మీకు ఆల్రెడీ ఎంతకుముందు చెప్పాను, ట్రయాంగిల్కి అవుట్ సైడ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 120 అన్నాను, అవునా కదా? ఇప్పుడు దీన్ని చెక్ చేయండి. అంటే 360 డిగ్రీస్ బై n అంటే ఎంత అండి? 3 కదా. అంటే n అంటే సైడ్సే కదా, నెంబర్ ఆఫ్ సైడ్స్ n అంటే. సో 360/3 అంటే 120. సరిపోయింది కదండి. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఎంత అండి? 360/n. గుర్తుపెట్టుకుంటే ఈజీ అండి ఇవన్నీ. ఇంకొకటి నెక్స్ట్ ఏమవుతుందంటే ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆల్వేజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అండి. ఇప్పుడు ట్రయాంగిల్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పానండి. బయట ఉన్న యాంగిల్ ఎంత అండి? 120 డిగ్రీస్. లోపల ఉన్న యాంగిల్ ఎంత అని చెప్పాను ఇందాక? 60 డిగ్రీస్. రెండు కలిపితే చూడండి, 60 + 120 డిగ్రీస్ ఎంత వస్తుందండి? 180 డిగ్రీస్. సరిపోయింది కదా? అర్థమవుతుందండి కాన్సెప్ట్. ఇంతేనండి. ఇప్పుడు ఇంకొక ఫార్ములా చెప్తాను చూడండి. ఏరియా ఆఫ్ ఎనీ పాలిగాన్, ఏ పాలిగాన్ అయినా సరే అనమాట, అది ఏదైనా ట్రయాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, హెక్సాగన్ కానీ, ఆక్టాగన్ కానీ, ఏదైనా ఇఫ్ ఇన్ సర్కిల్, చూడండి, ఏరియా ఆఫ్ ఎనీ పాలిగాన్ ఇఫ్ ఇన్ సర్కిల్ ఈజ్ పాసిబుల్. అంటే సర్కిల్ లోపల ఇప్పుడు ఇలా ఒక ట్రయాంగిల్ ప్లేస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు దాని యొక్క ఏరియా ఎంత అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఈక్వల్స్ టు R × S అండి. R అనేది ఏంటంటే రేడియస్ అండి, ఇక్కడ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. S అనేది సెమీ పెరిమీటర్ అండి. ఇంతే అండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఇందాక చెప్పిందానండి, పెరిమీటర్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్. ఏం చెప్పానండి నేను? చుట్టూరా తిరిగి వచ్చేయండి అని అన్నాను. రెగ్యులర్ పాలిగాన్ n × a అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? ఇప్పుడు హెక్సాగన్ ఉంది, 6 సైడ్స్ ఉంటాయి, 6 × a. ట్రయాంగిల్ ఉంది, 3 × a అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అయితే స్క్వేర్ అనుకోండి, 4 సైడ్స్ ఉంటాయి, 4 సైడ్స్ ఈక్వల్ కాబట్టి 4 × a, 4a. సో n అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అండి. ఇక్కడ నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా అండి మనం ఇప్పటివరకు స్టార్ట్ చేసిన క్లాసెస్లో ఓన్లీ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ 1 అవర్ వరకు వెళ్ళాం. కాకపోతే ఇది బేసిక్ అండి. ఇది మీకు అర్థమైతే నెక్స్ట్ ఇది టైం పట్టింది. ఈ టాపిక్ ఎలాగోను ఫార్ములాస్ అన్నీ బై హార్ట్ చేసే ఉంటారు నేను అప్లోడ్ చేసిన తర్వాత. ఈ ఫార్ములాస్ మీకు ఇలా గుర్తుండిపోతే నెక్స్ట్ నేను చెప్పే క్వశ్చన్స్ మీరు అల్లాడిచ్చేస్తారండి. ఈ టాపిక్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ చెప్తున్నానండి, దగ్గరికి 100 క్వశ్చన్స్ చెప్తున్నాను. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మళ్ళీ మీరు వేరే బుక్ తీయాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో అనమాట. రైల్వేకి అయితే ఇది మోర్ దాన్ ఎనఫ్ అండి. ఎస్ఎస్సికి అయితే ఏమవుతుందంటే నేను ఓన్లీ అన్ని న్యూమరికల్ క్వశ్చన్స్ ఇందులో ఇంక్లూడ్ చేశాను. అంటే డేటా ఇవ్వకుండా లేని క్వశ్చన్స్ని ఇంక్లూడ్ చేయలేదు. సో ఈ క్వశ్చన్ చేస్తే ఏంటంటే మీరు ఈ క్లాస్ ద్వారా 90% ఆఫ్ మెన్సురేషన్ 2Dలో అయితే సాల్వ్ చేస్తారండి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్దాం చూడండి. సో ఇది కుదిరితే 2 పార్ట్స్ కానీ 2 పార్ట్స్ కింద ఇస్తానండి, ఎందుకంటే లెంగ్తీ వచ్చేస్తుంది కదా, ఒకేసారి వినాలంటే మీకు చిరాకు అనిపించింది. సో చూడండి క్వశ్చన్స్. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్ హూజ్ సైడ్ ఈజ్ 12 సెంటీమీటర్. స్క్వేరు ఎంత ఇచ్చాడండి? 12 ఇచ్చాడు. ఏరియా ఫార్ములా ఏంటంటే స్క్వేర్కి a² అంటే 12 × 12 ఎంత వస్తుందండి? 144. అయిపోయిందండి, ఇంతే. జస్ట్ మీకు ఫార్ములాస్ గుర్తుంటే డైరెక్ట్గా వేసేస్తారండి. ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 80 సెంటీమీటర్, ఫైండ్ ఇట్స్ ఏరియా అని అన్నాడండి. స్క్వేర్ ఇచ్చాడండి. స్క్వేర్కి పెరిమీటర్ ఫార్ములా ఏంటండి? పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి? 4a అండి. అది ఎంత ఇచ్చాడు? 4a ఈజ్ ఈక్వల్స్ టు 80 ఇచ్చాడండి. సో a ఈక్వల్స్ ఏమొస్తుందండి? 80/4 అంటే 20 వస్తుంది. ఏం అడిగాడండి? ఫైండ్ ఇట్స్ ఏరియా అని అన్నాడు. ఏరియా ఫార్ములా ఏంటండి? స్క్వేర్లో
ఏ స్క్వేర్ అండి, అంటే ఏ ఇంటూ ఏ స్క్వేరే కదండి. ఏ ఎంత వచ్చింది 20 స్క్వేర్ అంటే 400, ఇంతే అండి. 400 cm స్క్వేర్. చూసారా ఎంత ఈజీనో. ఇప్పుడు చూడండి, ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 14√2 అని అన్నాడండి. డయాగ్నల్స్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 14√2. నేను డయాగ్నల్కి ఫార్ములా చెప్పానండి, d ఈజ్ ఈక్వల్స్ టు a√2 అని. అప్పుడు ఈ బైహార్ట్ చేస్తే సింగిల్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని నేను ముందే బైహార్ట్ చేయండి అని చెప్పాను ఫార్ములాస్ని. మీ కాన్సెప్ట్ కూడా క్లియర్ చేశాను నేను ఆల్రెడీ. అలాగో ఇది డయాగ్నల్ ఈజ్ ఈక్వల్స్ టు a√2 అని చెప్పాను కదండి ఆల్రెడీ. మీకు ఆల్రెడీ ఇచ్చాడు ఏరియా ఫైండ్ అవుట్ చేయమని. డయాగ్నల్ ఈజ్ ఈక్వల్స్ టు 14√2 ఈజ్ ఈక్వల్స్ టు a√2. చూడండి ఏమవుతుందండి అప్పుడు 14√2/√2. √2 క్యాన్సిల్ అయితే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 14 అవుతుందండి. ఏరియా ఏమవుతుందండి ఏ స్క్వేర్. సో ఏరియా ఫార్ములా ఏ స్క్వేర్ 14 × 14 అండి. 14 × 14 ఎంత వస్తుందండి, ఐ థింక్ 196 అండి. ఇంతే అండి ఏరియా. ఓకే కదండి, ఇంతే ఏరియా అయిపోయింది. నెక్స్ట్ ఈ సమ్ చూడండి. ఏ స్క్వేర్ ఫీల్డ్ హ్యాస్ సైడ్ 50 meters. A path of width 2 meters is made inside along all the 4 sides. Find the area of the path. నేను ఆల్రెడీ అంతకుముందు మీకు చెప్పానండి. ఏమని చెప్పానండి అంటే, ఇందాక పాత్ గురించి చెప్పినప్పుడు కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చెప్తానండి మీకు, లేదా ఫార్ములా వాడుకోండి అని. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేయాలో చెప్తా చూడండి. ఏమని చెప్పాడండి, ఒక స్క్వేర్ సైడ్ ఉందండి, స్క్వేర్ ఫీల్డ్ ఉందంటే ఒక పొలం ఉంది. ఆ స్క్వేర్ ఫీల్డ్ 50 meters/50 meters యొక్క సైడ్ అనమాట. అర్థమైంది కదండి. దాని లోపల 2 meters విత్లో, అంటే ఇది 2 meters అనమాట, ఇది 2 meters విత్లో ఏమైందంటే భయ్య, పాత్ ఆఫ్ 2 meter విత్ ఈస్ మేడ్ ఇన్సైడ్ అలాంగ్ ఆల్ ద 4 sides. అయినట్లయితే ఈ ఏరియా ఆఫ్ ది పాత్ ఎంత అంటే ఇదండి, ఇది ఏరియా ఆఫ్ ది పాత్ ఎంత అని అడుగుతున్నాడండి. ఏరియా ఆఫ్ ది పాత్ ఎంత అని అడిగాడు. దాని అర్థం ఏంటండి, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మామూలుగా ఒరిజినల్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఎంత అవుతుంది, ఒరిజినల్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి, ఏ స్క్వేర్ అంటే 50 × 50 అంతే కదా ఒరిజినల్ ఏరియా దీనిది, అంటే 2500 వస్తుందండి. తర్వాత ఇన్నర్ సైడ్ ఎంత అవుతుందండి, నార్మల్గా ఇన్నర్ సైడ్ చూడండి 50 ఉందండి. తర్వాత లోపల నేను ఈ సర్కిల్ అంటే ఇంకొక పాత వేసాను. ఏమని, ఇలా చూడండి, ఇక్కడ ఒక 2 meters విడ్త్, ఇక్కడ ఒక 2 meters విడ్త్ పోయింది. పోతే అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుందండి, ఈ సైడ్ ఎంత వస్తుంది అప్పుడు, ఇది లెంగ్త్ కదా, ఇది బ్లూ లైన్ చూడండి, ఇది 50 meters అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కదా, ఇది 2 meters పోయింది, ఇక్కడ 2 meters పోయింది. అంటే అప్పుడు ఎంత వస్తుందండి, 50 - 2 అనేది దీని యొక్క సైజు. ఎంత అండి, 50 - 2 అంటే లోపల ఉన్న స్క్వేర్ ఏమవుతుందంటే, లోపల స్క్వేర్ 46కి వచ్చేస్తుందండి. ఎంత వస్తుందండి, లోపల ఉన్న స్క్వేర్కి ఎంత వచ్చేస్తుంది, 46 metersకి వస్తుంది అనమాట లోపల ఉన్న స్క్వేర్. అప్పుడు ఏరియా ఆఫ్టర్ పాత్ మేడ్ అంటే ఏమవుతుందండి, 46 square కదా అవుతుంది. అంటే 46 × 46 ఎంత వస్తుందండి, 46 × 46 వచ్చేసరికి 216 అండి. ఇప్పుడు ఏరియా పాత్ ఎంత అవుతుందండి మనకి, ఏరియా పాత్ అనేది ఒరిజినల్ అంటే రోడ్ వేయడానికి ముందు ఎంత అవుతుందండి, 2500 అండి. రోడ్ వేసిన తర్వాత ఆ స్క్వేర్ అనేది ఎంత తగ్గిపోయింది, ఎంత తగ్గిపోయింది, అది ఎంత వచ్చింది, 2116 వచ్చిందండి. సో ఈ రెండు మైనస్ చేసుకుంటే మనకు వచ్చేదే ఏరియా ఆఫ్ ది పాత్ అనమాట. ఆ రెండు మైనస్ చేసుకుంటూ వచ్చేది ఏంటండి, ఏరియా ఆఫ్ ది పాత్ అనమాట, 384 meters square. అర్థమైంది కదండి, ఇంతేనండి అర్థమైంది కదా, ఇంతేనండి. ఇది నేను చెప్పిన కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, దీని అర్థం ఏంటండి, ఇది ఇన్సైడ్ పాతే కదా. ఇన్సైడ్ పాత్కి ఫార్ములా చెప్పాను, అక్కడ గుర్తుందా మీకు, ఇన్సైడ్ పాత్కి ఫార్ములా చెప్పాను, కానీ కాన్సెప్ట్ అర్థమైంది కదండి. ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ గార్డెన్ హ్యాస్ 40 meters హ్యాజ్ ఏ పాత్ ఆఫ్ విత్ 2 meters అవుట్ సైడ్ ఇట్. ఇప్పుడు ఏంటండి, అవుట్ సైడ్ పాత్కి
అండి. ఇది కూడా ఫార్ములా లేకుండా చేయొచ్చు అండి. ఇది కూడా ఫార్ములా లేకుండా చేయొచ్చు. మీ కాన్సెప్ట్ గుర్తుంటే ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది పాత్. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? పాత్ యొక్క ఏరియా ఎంత అని అడిగాడండి. ఇంతే కదా. ఫస్ట్ ఒరిజినల్ ఏరియా ఎంత అండి? ఒరిజినల్ ఏరియా ఎంత మనకి? ఒరిజినల్ ఏరియా ఎంత అండి? 40 మీటర్స్ అంటే స్క్వేరే కదా, ఇది స్క్వేర్ అని అన్నాడు. అంటే ఏ స్క్వేర్ అంటే 40 స్క్వేర్ అంటే 40 × 40 అంటే ఎంత అండి? 1600 మీటర్ స్క్వేర్. ఓకే కదా. ఇప్పుడు ఏమైందంటే అంటే ఇలా ఉండేది 40 ఓకే కదండి. 40 మీటర్స్ అయినట్లయితే యాజ్ ఎ పాత్ విత్ ఆఫ్ 2 మీటర్స్ అవుట్ సైడ్ ఇట్. దీని తర్వాత ఏంటంటే బయటకి ఇంకొక 2 మీటర్స్ విత్ అనేది బయటకు వచ్చిందండి. ఇలా అంటే ఇది ఒక 2 మీటర్స్ విత్, ఇది కూడా ఇక్కడ నుంచి 2 మీటర్స్ విత్, ఇది కూడా 2 మీటర్స్ విత్ అండి. ఇప్పుడు చూడండి, ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి ఎంత అవుతుందండి? ఇక్కడ నుంచి ఇక్కడికి 40 అండి. ఇంతే కదా. ఇదొక 2 మీటర్స్, ఇదొక 2 మీటర్స్. అప్పుడు టోటల్ ఎంత అవుతుందండి? అవుట్ సైడ్ స్క్వేర్ ఎంత అవుతుంది? అవుట్ సైడ్ స్క్వేర్ ఎంత అవుతుందండి? 40 + 2 + 2 అంతే 44 వస్తుందండి అవుట్ సైడ్ స్క్వేర్ యొక్క సైడు. అర్థమైంది కదండి. సో ఇప్పుడు న్యూ స్క్వేర్ ఏరియా ఏమవుతుందండి? న్యూ స్క్వేర్ ఏరియా వచ్చేసరికి 44 స్క్వేర్. ఏ స్క్వేర్ కదా, స్క్వేర్ ఫార్ములా అంటే 44 × 44 చేస్తే వచ్చేది ఎంతండి? 1936 అండి. ఇప్పుడు అంటే పాత ఏరియా ఏమవుతుంది? సో లార్జర్ వాల్యూ నుంచి న్యూ ఏరియా నుంచి ఓల్డ్ ఏరియా తీసేయండి. ఎంత వస్తుందండి? 1936 - 1600 ఎంత వస్తుంది? 336. ఇంతే అండి. చూడండి, నేను ఇక్కడ రెండు కవర్ చేశాను. అవుట్ సైడ్ పాతు, ఇన్సైడ్ పాతు సేమ్ ఇంతేనండి. ఇందులో ఏమీ లేదు, మీరు కట్టడానికి ఏమీ లేదనమాట. అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకో సమ్ చూడండి. A square park of side 60 meter has path 3 meters wide running along all the 4 sides inside అని అన్నాడు. అంటే లోపలండి, ఇది అన్నిటికీ లోపల అనమాట. ఇలా చూడండి, ఇది 60 మీటర్స్ కదా, 60 మీటర్స్ స్క్వేర్ అనమాట. అయినట్లయితే 3 మీటర్ పాత్ ఉందండి. వైడ్ రన్నింగ్ అలాంగ్ ఆల్ ద 4 సైడ్స్ ఇన్సైడ్స్ అని అన్నాడు అనమాట. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ది పేవింగ్ ద పాత్. పేవింగ్ అంటే ఇంక నథింగ్ బట్ పాత్ అండి. అంటే పాత్కి ఎంత కాస్ట్ పడుతుందని అడుగుతున్నాడు అనమాట. అట్ 50 per meter square అని అన్నాడు. అంటే 50 per meter squareకి ఎంత పడుతుంది అని అడిగాడండి. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, దీని మీనింగ్ ఏంటండి? అవుట్ సైడ్ స్క్వేర్ పార్క్ ఆఫ్ ది సైడ్ 60 as a path 3 meters wide running along all the 4 sides. రన్నింగ్ అలాంగ్ ఆల్ ద 4 sides అంటే మీనింగ్ ఏంటంటే ఇలా అండి. ఒక సైడు, రెండో సైడు, మూడో సైడు, నాలుగో సైడు, ఇలా అన్ని సైడ్లకి ఎంతండి? 3 meters వైడ్ అనేది 3 meters వైడ్ రోడ్ వేసాడు అనమాట. అర్థమైంది కదా. పాత్ వేసినట్లయితే ఇప్పుడు పాత ఏరియా కట్టాలి మనం. పాత ఏరియా ఎంత అనేది మనకి ఎలా తెలుస్తుందండి? పాత ఏరియా ఎలా కడతాం మనం? ఫస్ట్ ఒరిజినల్ స్క్వేర్ ఏరియా అంతా కట్టండి. ఒరిజినల్ స్క్వేర్ ఏరియా ఎంతండి? స్క్వేర్ ఫామ్లో ఏ స్క్వేర్ ఏరియాకి ఫామ్లో ఓకే కదా. ఒరిజినల్ స్క్వేర్ ఏరియా ఎంత అండి? 60 స్క్వేర్. 60 × 60 అంటే 3600. ఇప్పుడు న్యూ ఏరియా కావాలండి. ఇన్సైడ్ వేసారంటే ఇన్సైడ్ వేసినప్పుడు ఏం చేయాలి? మైనస్ చేయాలండి మనం. ఇన్సైడ్ వేసినప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే ఇన్సైడ్ వేయడం వల్ల ఏంటంటే స్క్వేర్ వాల్యూ తగ్గిపోద్ది. ఇన్సైడ్ వాల్యూ వేస్తే ఏమవుతుందంటే స్క్వేర్ అనేది తగ్గుతుంది అనమాట. అందుకని మైనస్ చేయాలి. సో 60 మైనస్ ఇదొక 3 ఉండిద్ది, ఇదొక 3 అండి. అప్పుడు ఏమవుతుందండి? 3 - 3 60 - 6 అంటే 54 వస్తుందండి. న్యూ స్క్వేర్ యొక్క సైడు ఆల్రెడీ పైన చెప్పాను కదా, న్యూ స్క్వేర్ యొక్క సైడు. ఇప్పుడు న్యూ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమవుతుందండి? 54 స్క్వేర్ అండి. 54 స్క్వేర్ అంటే 54 × 54 అంటే ఎంత వస్తుందండి? 2916 అండి. ఓకే కదా. ఇప్పుడు పాత ఏరియా ఆఫ్ పాత్ ఒకటేనండి. అప్పుడు ఏమవుతుంది? ఎక్కువలో తక్కువ తీసేయండి. 3600 - 2916 ఎంత వస్తుందండి? 684 వచ్చిందండి. 684 మీటర్ స్క్వేర్. అయినట్లయితే అతను అడిగింది ఏంటంటే మనకి ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ పేవింగ్ ద పాత్ అట్ 50 per meter square. అంటే 1 మీటర్ స్క్వేర్ 50 రూపీస్ అండి. అప్పుడు కాస్ట్ ఆఫ్ పాత ఏరియా ఏమవుతుందండి? 50 రూపీస్ ఇంటూ ఏరియా ఎంత అండి? 684. దీన్ని మల్టిపుల్ చేసుకుంటే ఎంత అయితే వస్తుందో అదే వాల్యూ అండి.
సో 34,200 అండి. చూసారు కదండి, ఎక్కడ లాస్ట్లో చెప్పాల్సిన సమ్స్ కూడా ఇక్కడే చెప్పేశాను మీకు. ఇప్పుడు స్క్వేర్లో ఒకవేళ ఇంకా అన్నీ అంటే ఇప్పుడు ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదని లెంగ్త్ ఎక్కువైనా సరే కావాలని చెప్తున్నానండి. మెన్సురేషన్ మళ్ళీ చెప్పను నేను, తర్వాత ఎప్పుడే చెప్పను అనమాట. మెన్సురేషన్ ఒకటే, అందుకోసం ఇప్పుడే ఎక్కువ సమ్స్ ఇంక్లూడ్ చేశానండి ఇందులో. ఓకే కదా, 2 days అంటే 2 hours అవనివ్వండి, 5 hours అవనివ్వండి, అన్ని సమ్స్ ఇప్పుడే కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. నెక్స్ట్ చూడండి ఏమైనా, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ ఆఫ్ సైడ్ 20 centimeters రిక్వైర్డ్ టు pave the square floor of side 10 meters. 10 meters అంటే 10 meters అంటే 1 మీటర్కి వచ్చేసరికి ఎన్ని సెంటీమీటర్స్ ఉంటాయండి? 100 centimeters ఉంటాయండి. సో 10 meters ఈక్వల్స్ ఎంత అవుతుందండి? 10 into 100 centimeters అంటే ఎంత వస్తుందండి? 1000 centimeters అనమాట. అంటే 1000 centimeters ఉన్న స్క్వేర్ ఉందండి, అర్థమవుతుందా? ఈ స్క్వేర్లో 20 centimeters కొన్ని స్క్వేర్ అనేవి ఎన్ని పడతాడని అడుగుతున్నాడు అనమాట. చూడండి ఇలా ఉందండి, ఇది 1000 centimeters ఉన్న స్క్వేరు, అర్థమైంది కదండి. ఇది 1000 centimeters ఉన్న స్క్వేరు. అయితే వీటిలో ఒక చిన్నవి అంటే 20 centimeters 20 meter స్క్వేర్స్ ఉంటాయి కదా, ఇలాంటి 20 centimeter స్క్వేర్స్ ఎన్ని పడతాయి అని అడుగుతున్నాడండి. అర్థమైందా? సింపుల్ అండి, ఏముంది, టోటల్ ఏరియాలోనూ ఒక్కొక్క చిన్న ఏరియాలోను అంటే చిన్న స్క్వేర్ టైల్ యొక్క ఏరియా కట్టామనుకోండి, అది వేస్తే ఎన్ని స్క్వేర్స్ అనేది వచ్చేస్తుంది. అర్థమై ఉండదు, మళ్ళీ చెప్తా చూడండి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఫ్లోర్ ఏరియా అంతా కట్టండి. ఫ్లోర్ ఏరియా ఎంత అండి? స్క్వేర్ అని అన్నాడు కాబట్టి అంటే ఏ స్క్వేర్ అంటే ఒక్కొక్క దానికి సైడ్ ఎంత వచ్చిందండి? 1000 స్క్వేర్ అంటే 1000 ఎంత వస్తుందండి ఒరిజినల్ ఏరియా వచ్చిన తర్వాత టైల్ ఏరియా ఎంత అండి? ఒక్కొక్క టైల్ వచ్చేసరికి 20 centimeters అని అన్నాడు, అంటే 20 స్క్వేరే కదా, అంటే 20 into 20 ఎంత వస్తుందండి? 400 centimeters స్క్వేర్ అయినట్లయితే ఇందులో ఎన్ని టైల్స్ పడతాయని అన్నాడు. నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ ఎన్ని పడతాయి టోటల్ ఏరియాలోను? ఇంత ఒక్కొక్క టైల్ యొక్క ఏరియా ఎంత పడుతుంది అంటే ఒక ఏరియాది ఇంత పడుతుంది, తర్వాత ఇంత పడుతుంది, ఇవన్నీ కలుపుకుంటే డివైడ్ చేసాం అనుకోండి మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ వచ్చేస్తుంది కదా. నెంబర్ ఆఫ్ టైల్స్ ఈక్వల్స్ ఏమవుతుందండి అప్పుడు? ఫ్లోర్ ఏరియా డివైడెడ్ బై టైల్ ఏరియా. ఒక టైల్కి ఎంత ఏరియా? ఇప్పుడు చూడండి, 6 zeros డివైడెడ్ బై 400, 00 క్యాన్సిల్, 425 ఎంత వస్తుందండి? 2500 టైల్స్ అనేది అవసరం అనమాట. అర్థమైందా? ఈజీనే కదండి, ఇంతేనండి. నెక్స్ట్ టైం చూడండి, ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ అట్ 20 rupees per meter ఈజ్ 4800. ఇక్కడ ఏం చేశాడండి, ఒక 20 rupees per meterకి కాస్ట్ పడిందండి. కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఎంత పడిందండి? కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ వచ్చేసరికి 4800 అండి. అయితే అది పర్ మీటర్ అని అన్నాడు అనుకోండి, పెరిమీటర్ గురించి చెప్తున్నట్టు. పర్ మీటర్ అంటే పెరిమీటర్ గురించి చెప్తున్నట్టు, పర్ మీటర్ అంటే. అలా కాకుండా పర్ మీటర్ స్క్వేర్ అన్నాడు అనుకోండి, ఏరియా గురించి చెప్తున్నట్టు. అర్థమైంది కదండి. సో పర్ మీటర్ అన్నాడంటే పెరిమీటర్ అండి. ఇప్పుడు పెరిమీటర్ ఇంటూ కాస్ట్ పర్ మీటర్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అండి, అంతే కదా. కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అంటే ఏం చేస్తామంటే ఒక మీటర్కి వచ్చేసరికి 20 రూపాయలు పడింది అనుకోండి, అప్పుడు టోటల్ పెరిమీటరు ఇంటూ ఇంటూ కాస్ట్ పర్ మీటర్ వేసుకుంటే అప్పుడు కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ వచ్చింది. ఇక్కడ మనకి కాస్ట్ పర్ మీటర్ ఎంత ఇచ్చాడండి? 20 rupees ఇచ్చాడండి. కాస్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఫెన్సింగ్ ఎంత ఇచ్చాడండి? 4800 అండి. అప్పుడు పెరిమీటర్ వస్తుంది కదా, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 4800 బై అందండి 20 అండి. ఇది క్యాన్సిల్ అయితే పి ఈజ్ ఈక్వల్స్ టు 240 వచ్చిందండి. పెరిమీటర్ అండి, ఇది పెరిమీటర్ కదా. పెరిమీటర్కి స్క్వేర్కి ఫార్ములా ఏంటండి? 4a ఈజ్ ఈక్వల్స్ టు 240, అంతే కదా. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? 240/4 ఎంత వస్తుందండి? 60 వస్తుంది, అంతే కదా. సైడ్ వచ్చేసరికి 60 వస్తుందండి, సైడ్ 60 వచ్చింది. ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటండి? ఏరియా ఆఫ్ స్క్వేర్ వచ్చేసరికి ఏ స్క్వేర్ అంటే 60 స్క్వేర్. ఏ స్క్వేర్ ఎంత అండి? 60 స్క్వేర్ అనమాట.
ఏ స్క్వేర్ ఎంత వస్తుందండి 3600. అర్థమైంది కదండి, ఇంతేనండి ఏరియా అడిగాడు. అర్థమైంది కదా. నెక్స్ట్ టాపిక్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది స్క్వేర్ వచ్చేసరికి ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు, ఒక్క నిమిషం అండి, ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఇచ్చాడండి 169 అని ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 169 ఇచ్చాడండి. అయినట్లయితే డయాగ్నల్ ఏంటి అని అడిగాడు. నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పానండి, ఏరియాని ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాగ్నల్ అయితే స్క్వేర్ ఫార్ములా ఏంటండి, d²/2 అండి. సో ఏరియా ఇచ్చాడు 169 ఈక్వల్స్ టు d²/2. సో d² కావాలండి నాకు. d² ఈజ్ ఈక్వల్స్ టు 169 × 2/2 అండి. ఇప్పుడు ఏమవుతుందండి, స్క్వేర్ అనేది యువతలకి వెళ్తే ఏమవుతుందండి, రూట్ అవుతుందండి. అంటే d ఈజ్ ఈక్వల్స్ టు 169 × √2, ఇంతే కదండి, 169 × √2. ఇప్పుడు 169కి రూట్ అంటే 13 అవుతుందండి. 13 × √2 అంటే 0.707 అంత వస్తుందండి, 1.414. దీన్ని మల్టిపుల్ చేసుకున్నాం అనుకోండి 1.414 అండి రూట్ వాల్యూ. 13 × 1.414 మల్టిపుల్ చేసుకుంటే అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత వస్తుందంటే 18.38 మీటర్స్ వస్తుందండి. ఇంతేనండి, అర్థమైంది కదండి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ సమ్. డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 10 √2 సెంటీమీటర్స్. డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ d ఈజ్ ఈక్వల్స్ టు 10 √2 సెంటీమీటర్స్ ఇచ్చాడండి. ఇచ్చినట్లయితే అలా అయినట్లయితే దాని యొక్క ఫైండ్ ఇట్స్ పెరిమీటర్ అన్నాడండి. సో ఫస్ట్ ఏ కావాలి. పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే మనకి 4a, అంటే ఏ కావాలి. ఏ కావాలంటే ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు, మనకి ఒక ఫార్ములా ఉందండి, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు d²/2, అవునా కదా. అదే ఈక్వల్స్ టు 4a, అవునా కదా, a². అప్పుడు ఏమవుతుందండి, 10 √2 2/2 ఈజ్ ఈక్వల్స్ టు a², ఇంతే కదా. ఇప్పుడు √10² అన్నాం అనుకోండి 100 అవుతుందండి. √2² అన్నాం అనుకోండి జస్ట్ 2 అవుతుందండి. √2² క్యాన్సిల్ అయిపోయి 2 ఈక్వల్స్ టు a². 2 క్యాన్సిల్ అయింది అనుకోండి, a² ఈజ్ ఈక్వల్స్ టు 100 అండి. అప్పుడు ఏ ఎంత వస్తుందండి, √100, అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 10. మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమనండి, పెరిమీటర్ అండి. పెరిమీటర్ ఫార్ములా ఏంటండి, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 4a, అంటే 4 × a ఎంతండి 10 అండి, అంటే 40. అర్థమైంది కదండి, ఇంతేనండి ఆన్సర్. ఈజీనే కదా, రెడ్ ఈజీ సమ్స్ అండి ఇవన్నీ, ఆడేసుకోవచ్చు మీరు నన్ను అడిగితే. నెక్స్ట్ ఇది చూడండి. ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 14 సెంటీమీటర్స్. పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏంటండి, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే 4a, అవునా కదా, 4a. అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అన్న దాని యొక్క పెరిమీటర్ అండి సర్కిల్కి ఈక్వల్స్ టు 2πr. రెండు ఈక్వల్ అన్నట్లు అనమాట. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 14 సెంటీమీటర్స్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్ యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నాడండి. ఇప్పుడు చూడండి, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ 2π ఇంటూ రేడియస్ ఎంత ఇచ్చాడు 14 సెంటీమీటర్స్, 2 × 22/7 × 14, 7 2s అండి. 2 × 2 ఎంత 4 × 22 అంటే 88 వస్తుందండి సర్కంఫరెన్స్. అయినట్లయితే సో 4a ఈజ్ ఈక్వల్స్ టు, రెండు ఈక్వల్ అన్నాడండి. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నాడు, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అని అన్నాడు, అవునా కదా. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ వచ్చేసరికి 4a, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ వచ్చేసరికి 88 వచ్చిందండి. అప్పుడు సైడ్ ఎంత వస్తుందండి, 88/4 అంటే 22 వస్తుందండి. సో ఏ వచ్చింది. మనకి ఏంటంటే ఏరియా కావాలి. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు a² అండి. a² అంటే 22² అంటే 22 × 22 అండి. ఎంత వస్తుందండి, 22 × 22 ఎంత వస్తుంది, 484 అండి. 484 cm², ఇంతేనండి. అర్థమైంది కదండి, చేయగలరు కదా. నెక్స్ట్ నుంచి నెక్స్ట్ ఓకే కదండి. స్క్వేర్ మీద క్వశ్చన్స్ అయిపోయింది. నెక్స్ట్ రెక్టాంగిల్ మీద. ఇప్పుడు నేను ఫార్ములాస్ మీకు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో క్వశ్చన్స్ కూడా అదే విధంగా ఫ్రేమ్ చేశానండి. అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద లెంగ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 20 centimeters, L is equal to 20 centimeters, breadth is B is equals to
12 సెంటీమీటర్స్. ఫైండ్ ఇట్స్ ఏరియా రెక్టాంగిల్ ఫార్ములా ఏంటండి? లెంగ్త్ బ్రెడ్త్. ఏరియా వచ్చేసరికి ఎల్ ఇంటూ బ్రెడ్త్. పెరిమీటర్ వచ్చేసరికి 2 × L+B. లెంగ్త్ ఎంత అండి? 20 సెంటీమీటర్స్. బి ఎంత అండి? 12 సెంటీమీటర్స్ అంటే 240 cm². పెరిమీటర్ ఏమవుతుందండి? 2 × L+B అంటే 20 + 12 2 × 32 అంటే 64 అండి. ఇంతే అండి. నెక్స్ట్ ఈ సమ్ చూడండి. రెక్టాంగిల్ హ్యాజ్ ఏరియా వచ్చేసరికి ఎంతండి? 96 సెంటీమీటర్స్ అండ్ ద లెంగ్త్ 12 సెంటీమీటర్స్. ఫైండ్ ది బ్రెడ్త్ అండ్ పెరిమీటర్. ఏరియా ఫార్ములా ఏంటంటే రెక్టాంగిల్కి ఎల్ ఇంటూ బిఏ కదా. సో ఎల్ ఉంది, బి ఉంది. ఏ వచ్చేసరికి 96 అండి, ఎల్ వచ్చేసరికి 12 సెంటీమీటర్స్, బి అండి. బి ఎంత అవుతుందండి? 96/12 అండి. 12 6 × 72 84 96 అండి, అంటే 8 సెంటీమీటర్స్ అండి. బి వచ్చేసరికి ఏం అడిగాడండి? పెరిమీటర్. రెక్టాంగిల్కి పెరిమీటర్ ఫార్ములా ఏంటండి? 2 × L+B. మీరు అవి బై హార్ట్ చేసుకుంటే ఇది మీకు నేను స్పీడ్గా చెప్తున్నాను కాబట్టి అర్థమైద్దండి. అందుకే నేను ముందే బై హార్ట్ చేయమని చెప్పాను. 2 × L ఎంత అండి? 12 సెంటీమీటర్స్ అండి. బి ఎంత అండి? 8 సెంటీమీటర్స్ అండి. 2 × 20 ఎంత వస్తుందండి? 40 సెంటీమీటర్స్ అండి. ఇంతే అండి. అర్థమైంది కదండి. నెక్స్ట్ రెక్టాంగిల్ హ్యాజ్ ఎ లెంగ్త్ ఆఫ్ 15 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ 8 సెంటీమీటర్స్. ఫైండ్ ఇట్స్ డయాగ్నల్ కట్టమన్నానండి. డయాగ్నల్ కిందాక నేను మీకు చెప్పానండి. ఏమని? పైథాగరస్ థియరం వేసి మరి చెప్పానండి. ఇది లెంగ్త్, ఇది బ్రెడ్త్, ఇది డయాగ్నల్ అండి. డయాగ్నల్ ఏమవుతుందండి? అప్పుడు డయాగ్నల్ స్క్వేర్ = L² + B² అండి. √D = L² + B². √L² ఎంత అండి? 15² + 8². 15² అంటే 225 అండి, +8² అంటే 64 అండి. ఎంత వస్తుందండి అది? అలాగా ఐ థింక్ 289 అండి. 289 అంటే 17² అండి. అర్థమైంది కదండి. ఇంతేనండి. 17 cm. అర్థమైంది కదండి. నెక్స్ట్ సమ్ చూడండి. ద డయాగ్నల్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ డి ఇచ్చాడండి 25 సెంటీమీటర్స్. అంటే డి ఇచ్చాడండి రెక్టాంగిల్ది. లెంగ్త్ వచ్చేసరికి 24 సెంటీమీటర్స్ అండి. ఫైండ్ ద బ్రెడ్త్ అని అన్నాడు. బి = ఎంత అని అడిగాడండి. ఇక్కడ ఆల్రెడీ ఈ రూల్ నుంచి చెప్పాను కదా. డయాగ్నల్ స్క్వేర్ = లెంగ్త్² + బ్రెడ్త్ స్క్వేర్. డయాగ్నల్ స్క్వేర్ ఎంత అండి? 25² అండి. లెంగ్త్ స్క్వేర్ ఎంత అండి? 24² అండి, +B². సో 25² అంటే ఎంత అండి? మామూలుగా 625 అండి. 24² ఇటు తీసుకొస్తారు అనుకోండి మైనస్ అవుతుంది. 24² వచ్చేసరికి 576 అండి, B². 625 నుంచి 526 తీయండి, ఎంత వస్తుందండి? 49 వస్తుందండి. B² సో B √49 అండి. √49 అంటే ఎంత అండి? 7. సరిపోయింది కదండి. ఈజీనే కదా. నెక్స్ట్ ఇక్కడ ఒక చూడండి. రెక్టాంగిల్ గార్డెన్ ఉందండి. ఏముందండి? రెక్టాంగిల్ గార్డెన్ ఉంది. 6 సెంటీమీటర్స్ లాంగ్. రెక్టాంగిల్ అంటే డయాగ్రామ్ డ్రా చేసుకుంటే 6 సెంటీమీటర్స్ లాంగ్, L = అండ్ 40 మీటర్స్ విడ్త్. B = 40 మీటర్స్ అండి. ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఎట్ 25 per meter. నేను ఏం చెప్పానండి? పర్ మీటర్ అని ఉంటే పెరిమీటర్ తీసుకోవాలండి. మనం ఫెన్సింగ్ కడుతున్నారు చుట్టూరాన, దాని అర్థం అది. రెక్టాంగిల్ గార్డెన్ లెంగ్త్ వస్తారు 60 మీటర్స్, విడ్త్ వస్తారు 40 మీటర్స్ అయినట్లయితే ఫెన్సింగ్ చుట్టూరా ఫెన్సింగ్ వేయడానికి ఒక్కొక్క మీటర్కి 25 రూపీస్ అయినట్లయితే ఎంత అవుతుందని అంటాడండి. అంటే పెరిమీటర్ = 2 × L+B అండి. 2 × L ఎంత అండి? 60 అండి. B ఎంత అండి? 40 అండి. 2 × 60 + 40 ఎంత అండి? 100 అండి. సో 200 వస్తుందండి. 200 మీటర్స్ పెరిమీటర్స్. పర్ మీటర్కి ఎంత అండి? పర్ మీటర్కి వచ్చేసరికి 25 రూపీస్ అండి. 25 రూపీస్ ఇంటూ పెరిమీటర్ అండి. 25 × 200 ఎంత వస్తుందండి? 25 × 2 అంటే 50 అండి. సో 5000 రూపీస్ అవుతుందండి. అర్థమైంది కదండి. ఈజీనే కదా, చేసేయగలరు కదండి మీరు. ఇంతేనండి. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఈ సమ్ చూడండి. రెక్టాంగులర్ పార్క్ ఈజ్ 50 మీటర్స్ లాంగ్ అండి. లెంగ్త్ ఇచ్చాడండి. మళ్ళీ సేమ్ రెక్టాంగిల్ లెంగ్త్ ఇచ్చాడు. 40 మీటర్స్ వైడ్ అంటే B = 40 మీటర్స్. B కూడా ఇచ్చాడు. ఏ పాత్ ఆఫ్ 2 మీటర్స్ వైడ్ ఈజ్ మేడ్ ఇన్సైడ్ ఆల్ ద సైడ్స్. సేమ్ అండి. ఇందాక చెప్పాను కదా మీకు, ఇది ఒక రెక్టాంగిల్. దీని లోపల ఒక పాత్ డ్రా చేశాడండి. పాత్ కట్టాడు. 2 మీటర్స్
2 మీటర్స్ 2 మీటర్స్ 2 మీటర్స్ 4 సైడ్స్ అయినట్లయితే ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది పాత్ అని అన్నాడు. ఏం చేయాలండి, ఫస్ట్ ఒరిజినల్ ఏరియా కట్టాలి, అంతే కదా. ఒరిజినల్ ఏరియా అంటే ఒరిజినల్ ఏరియా ఫస్ట్ ఎల్ వచ్చేసరికి 50 అండి, అంటే ఎల్ ఇంటూ బి కదా, 50 × 40 ఎంత వస్తుందండి, 50 × 40 అంటే 5 4 20, 2000 మీటర్ స్క్వేర్ అండి ఒరిజినల్ ఏరియా. ఇప్పుడు నెక్స్ట్ రెక్టాంగిల్ న్యూ రెక్టాంగిల్ ఎలా అవుతుందండి, ఇక్కడ అంటే ఈ రెడ్ రెక్టాంగిల్ తీసుకోవాలి. రెడ్ రెక్టాంగిల్ ఎంత అవుతుందండి, ఇది ఎంత అండి ఓవరాల్గా, ఇదెంత 50 అండి. ఈ 50లోంచి -2 తీసేయాలి, అప్పుడు రెడ్ రెక్టాంగిల్ వస్తుందండి. రెడ్ రెక్టాంగిల్ కాస్త ఏమవుతుందంటే 50 -2 అండి. ఈ హైట్ కూడా సేమ్ అండి. హైట్ మామూలుగా ఎంత అండి 40 కదా, 40లోంచి పైన 2 మీటర్స్ కింద 2 మీటర్స్ తీసేయాలి, -2. సో ఇది ఎంత వస్తుందండి, 46 వస్తుందండి. ఇది ఎంత వస్తుందండి, 36 వస్తుందండి. సో న్యూ ఏరియా ఏమవుతుందండి అప్పుడు 46 × 36 అండి. 46 × 36 వేసుకుంటే ఎంత వస్తుందండి, 1656 అండి. అర్థమవుతుంది కదండి కాన్సెప్ట్, ఫార్ములా అవసరం లేదు, సింపుల్ బేసిక్ నాలెడ్జ్తో చెప్తున్నాను మీకు. ఇది వచ్చిందండి. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది పాత్ ఎంత ఏం చేయాలండి, ఈ ఒరిజినల్ నుంచి న్యూ ఏరియా తీసేయండి. 2000 - 1656 ఎంత వస్తుందండి, 344 అండి. ఎంత ఈజీనో చూసారా, కాన్సెప్ట్ అర్థమైతే ఏ సమ్మన్ అయినా సరే ఆడుకోవచ్చండి. నెక్స్ట్ ఈ సమ్ చూడండి. రెక్టాంగిల్ ఫీల్డ్ అని దీని, ఏ రెక్టాంగిల్ ఫీల్డ్ ఆఫ్ 80 మీటర్స్ బై 60 మీటర్ యాజ్ ఏ పాత్ ఆఫ్ విత్ 2 మీటర్ రన్నింగ్ అవుట్ సైడ్ అన్నాడండి. ఇప్పుడు చూడండి, ఇది కూడా రెక్టాంగిల్ ఇచ్చాడండి. ఇలాగా రెక్టాంగిల్ ఎల్ 80 మీటర్స్ ఇచ్చాడు, బి వచ్చేసరికి 60 మీటర్స్ ఇచ్చాడండి. యాజ్ ఏ పాత్ ఆఫ్ విత్ 2 మీటర్స్, విత్ వచ్చేసరికి ఎంత అండి 2 మీటర్స్ అన్నాడు. అంటే ఇది రెక్టాంగిల్ ఒరిజినల్ అండి, ఒరిజినల్ 80 మీటర్స్ది, ఇది 60 మీటర్స్ది. ఏమన్నాడు, దీన్ని దాటుకొని 2 మీటర్స్ విడ్త్తో ఇటు రన్నింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ అని అన్నాడండి. అంటే 2 మీటర్స్ విడ్త్తో ఇంకొక రెక్టాంగిల్ వచ్చిందండి. అంటే ఇది పాత్ అనమాట యాక్చువల్గా, అదేంది కదండి, ఇది పాత్. ఈ పాత్ యొక్క ఏరియా అడుగుతున్నాడండి. పాత్ యొక్క ఏరియా కడుతున్నప్పుడు మనకి అవుటర్ రెక్టాంగిల్ యొక్క ఏరియాలో నుంచి ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా తీసేస్తే వచ్చేది పాత ఏరియానే కదండి. సో ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుందండి, ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా ఆర్ ఒరిజినల్ ఏరియా అంటే 60 × 80 ఎంత వస్తుందండి, 6 8 48 మీటర్ స్క్వేర్. ఓకే కదా. ఇప్పుడు అవుటర్ రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుందండి, అవుటర్ రెక్టాంగిల్ ఏరియా సైజులో ఎలా మారుతాయండి. ఇప్పుడు 80 ఉన్నది, ఇక్కడ 2 మీటర్స్, ఇక్కడ 2 మీటర్స్ పెరిగింది, అంటే లెంగ్త్ కాస్త 80 + 2 + 2 అవుతుందండి, అంటే 84 అవుతుంది లెంగ్త్. బ్రెడ్త్ ఏమవుతుందండి 60 + 2 + 2, ఎందుకంటే బయట వేసారు కాబట్టి యాడ్ అవుతుంది అనమాట. ఎంత అవుతుందండి 64. ఇప్పుడు అవుటర్ ఏరియా ఏమవుతుందండి 84 × 64, దీని వాల్యూ ఎంత వస్తుందండి, 84 × 64 అంటే 5376 వచ్చిందండి. ఇప్పుడు ఏరియా పాత్ కావాలనుకున్నాం అనుకోండి, మనం ఏరియా పాత్ ఏమవుతుందండి, ఎక్కువ ఏరియాలో నుంచి తక్కువ ఏరియా తీసేయాలి. 5376లో నుంచి 4800 తీసేయండి. అప్పుడు ఎంత వస్తుందండి, 5376లో నుంచి ఒక్క నిమిషం చేసుకున్నట్లయితే ఇక్కడ ఎంత వస్తుందండి, 576 మీటర్ స్క్వేర్ వస్తుందండి. ఇక్కడ ఏమడిగాడు అసలు, ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ సిమెంటింగ్ ది పాత్ అట్ 50 per మీటర్ స్క్వేర్ అన్నాడు. పాత కాస్ట్ ఎంత అంటే పాతని కట్టడానికి ఎంత అవుతుందని అన్నాడండి, పర్ మీటర్ స్క్వేర్ అన్నాడు. సో కాస్ట్ ఎంత అవుతుందండి అప్పుడు, పాత ఏరియా ఇంటూ కాస్ట్ పర్ మీటర్, అంటే కాస్ట్ పర్ మీటర్ స్క్వేర్ ఎంత అండి 50 ఇచ్చాడండి. సో 576 × 50 క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుందండి, 576 × 50 అంటే 28,800 అండి. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో, కాన్సెప్ట్ అర్థమైతే మీకు మీరే ఆడేసుకుంటారండి. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ ఈరోజు ఏంటంటే ఓన్లీ రెక్టాంగిల్ వరకు చెప్తానండి, మిగిలిన సమ్స్ అన్నీ కలిపి రేపు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను అనమాట. మెన్స్ట్రుయేషన్ 2D రేపటి అంటే నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోతో అయిపోయిద్దండి. ఈ సమ్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు వరకు ఒకవేళ ఫార్ములాస్ మీరు బై హార్ట్ చేయకపోతే మాత్రం నెక్స్ట్ క్లాస్కి వచ్చేలోపు మాత్రం నేను ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశానో అది మాత్రం కన్ఫామ్గా బై హార్ట్ చేయండి, మీ మంచిగా చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫైండ్ ది నంబర్ ఆఫ్ స్క్వేర్స్ టైల్స్ ఆఫ్ సైడ్ 20 సెంటీమీటర్ రిక్వైర్డ్ టు కవర్ ఏ రెక్టాంగులర్ 4 meters by 5 meters అని అన్నాడండి. చూడండి ఎంత ఈజీ సమ్ ఇది.
ఒక రెక్టాంగిల్ ఫ్లోర్ ఉంది, ఓకేనా. 5 మీటర్స్, 1 మీటర్ ఈక్వల్స్ ఎంత అండి, 100 సెంటీమీటర్స్ అండి. అప్పుడు 5 మీటర్స్ ఎంత అవుతుందండి, 500 సెంటీమీటర్స్. 4 మీటర్స్ ఎంత అవుతుందండి, 400 సెంటీమీటర్స్, అంతే కదా. సో రెక్టాంగిల్ ఎంత అండి, 500 సెంటీమీటర్స్, 400 సెంటీమీటర్స్. అర్థమైంది కదా. ఇది అయినట్లయితే ఇప్పుడు ఈ రెక్టాంగిల్ లోపల ఏం చేస్తాడంటే మనోడు స్క్వేర్స్ పరిచేస్తాడండి. ఇలా స్క్వేర్ టైల్స్ వేస్తాడు. ఒక్కొక్క స్క్వేర్ టైల్ యొక్క ఏరియా ఎంత ఉంది, ఏరియా ఆఫ్ స్క్వేర్ టైల్ వచ్చేసరికి ఏరియా ఆఫ్ స్క్వేర్ టైల్ ఏ స్క్వేర్ కదా దానికి అంటే 20 స్క్వేర్ అండి, అంటే 400 వస్తుందండి దానికి. ఇప్పుడు టోటల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫ్లోర్ ఎంత అండి, టోటల్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫ్లోర్ ఎంత అండి, రెక్టాంగిల్ ఫ్లోరు అంటే 500 ఇంటూ 400 అండి. ఎంత వస్తుందండి, 5 4 జా 20, పక్కన ఇంకో 4 జీరోలు రాసేయండి. ఇప్పుడు ఈ టోటల్ ఏరియాలో అంటే ఈ టోటల్ ఏరియాలో నేను ఈ స్క్వేర్స్ 400 స్క్వేర్స్ 400 cm స్క్వేర్ ఉన్న స్క్వేర్స్ని తీసుకొచ్చి పడేయాలండి. అప్పుడు ఎన్ని టైల్స్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే టైల్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ టైల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, నెంబర్ ఆఫ్ టైల్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఏరియా ఫ్లోర్ ఏరియా ఎంత అవుతుందండి, ఎన్ని జీరోస్ 5 జీరోస్ డివైడెడ్ బై స్క్వేర్ ఏరియా వేసుకుంటే 0 0 క్యాన్సిల్ అండి. ఎంత వస్తుందండి, 4 5s అంటే 5000 టైల్స్ అనేది అవసరం అండి. చూసారు కదా కాన్సెప్ట్, ఈజీనే కదండి. నెక్స్ట్ ఇది చూడండి, ద కాస్ట్ ఆఫ్ కార్పెటింగ్ హాల్ 20 మీటర్ పర్ లాంగ్ 8 మీటర్స్ వైడ్. చూడండి 20 మీటర్స్ లాంగ్ అని అన్నాడు, 20 మీటర్స్ లాంగ్ అండ్ 8 మీటర్స్ వైడ్. చూడండి 8 మీటర్స్ వైడ్, 20 మీటర్స్ లాంగ్ 8 మీటర్స్ వైడ్ ఇచ్చాడండి. అయినట్లయితే దాని కాస్ట్ ఎంత అన్నాడు, 30 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్ అన్నాడు. అంటే దీనికి కార్పెట్ వేస్తున్నాడండి, ఇలా కార్పెట్, రెడ్ కార్పెట్, బ్లూ కార్పెట్, గ్రీన్ మ్యాట్ ఏదో ఒకటి వేస్తున్నాడు అనమాట. వేసేటప్పుడు దాని కాస్ట్ ఎంత అని అడిగాడండి. దానికి ఏం చేస్తాం మనం, పర్ మీటర్ స్క్వేర్ అంటే ఏం చెప్పాను నేను, ఏరియా కట్టాలి. ఏరియా దేనికి కడతామండి, ఇక్కడ రెక్టాంగిల్ ఇచ్చాడు మనకి, ఎలా తెలిసింది మనకి 20 మీటర్స్ లాంగ్ 8 మీటర్స్ వైడ్ అంటే రెండు సైడ్స్ ఈక్వల్ కాలేదండి, ఒకటి దానికన్నా ఎల్ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని ఉంది, అంటే దాని అర్థం రెక్టాంగిలే కదా. రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటండి, ఎల్ ఇంటూ బి అంటే 12 ఇంటూ 8, 12 8 ఎంత అండి, 70 to 84 96 అండి, 96 మీటర్ స్క్వేర్ అండి ఏరియా వచ్చింది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ కార్పెటింగ్ వాల్ ఏమవుతుందండి, కాస్ట్ ఆఫ్ కార్పెటింగ్ వాల్ ఎంత అవుతుందండి, కాస్ట్ ఆఫ్ కార్పెటింగ్ వాల్ వచ్చేసరికి ఎంత, ఏరియా ఇంటూ ఏరియా పర్ 30 రూపీస్ పర్ మీటర్ స్క్వేర్ అని అన్నాడు. ఏరియా ఎంత వచ్చింది, 96 ఇంటూ 30 ఎంత వస్తుందండి, 96 ఇంటూ 30 అంటే 2880 రూపీస్ అండి. అర్థమైంది కదండి, ఇంతేనండి. నేను ఫస్ట్ చెప్పిన కాన్సెప్ట్ని మీరు జాగ్రత్తగా విన్నట్లయితే, నేను మళ్ళీ చెప్తున్నాను, మెన్సురేషన్ అనేది చాలా ఈజీ అండి. అన్ని సబ్జెక్టుల కన్నా, అన్ని టాపిక్స్ కన్నా డెడ్ ఈజీ టాపిక్ ఏదన్నా ఉంది అంటే నన్ను అడిగితే, అంటే మీరు ఆ ఫార్ములాస్ ఒకటి బై హార్ట్ చేసిన, నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు గుర్తున్నా, అన్నిటికన్నా ఈజీ ఇదేనండి. ఎందుకంటే క్వశ్చన్ తిరగేసి మరగేసి ఇచ్చినా సరే మీరు సాల్వ్ చేయగలరండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్లాస్ ఇంతటితో అప్లోడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ మిగిలిన వాటి మీద సమ్స్ అన్ని ఒక వీడియో చేసి రేపు అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఎవరైతే చదవలేదో ఫార్ములాసు, మన ఛానల్ ఇప్పటివరకు తెలియదో టెలిగ్రామ్ ఛానల్, వాళ్ళు రైల్వే జాబ్ ఆస్పిరెంట్స్ జర్నీ అని టెలిగ్రామ్లో సెర్చ్ చేసినట్లయితే నేను ఈ ఫార్ములా షీట్ అనేది అప్లోడ్ చేశానండి. ఆ ఫార్ములా షీట్ అనేది అప్లోడ్ చేశాను. ఆ ఫార్ములాస్ బై హార్ట్ చేయండి వెళ్ళి, ఫస్ట్ బై హార్ట్ చేశాను. నేను ఆల్రెడీ కాన్సెప్ట్ కూడా క్లియర్ చేశాను అనమాట. సో మీకు ఈజీ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నానండి, మెన్సురేషన్కి అయితే ఇది ప్రాక్టీస్ చేసి పీవైక్యూ చేశారనుకోండి, 4 క్వశ్చన్స్ చేస్తే 4 క్వశ్చన్స్ కొట్టేస్తారండి, పక్కాగా చెప్తున్నాను నేను. కాబట్టి మిస్యూజ్ చేసుకోకండి. ఆల్ ది బెస్ట్ అండి, బాగా కష్టపడండి. ఒక్క జాబ్ ఉన్నా సరే, ఏ నోటిఫికేషన్ అంటే ఒక్క జాబ్ ఉన్నా ఒక్కటి మీరు కొట్టేటట్టు ఉండాలన్నమాట, అంత కష్టం ఉండాలి మీలో. చెప్తున్నాను కదా, కన్ఫామ్గా చెప్తున్నాను అనమాట. వచ్చిద్దండి, ఈజీగా వచ్చిద్ది అనమాట. ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ రావడం కష్టం కాదండి, మీరు జెన్యున్గా నిజాయితీగా బతకడం కష్టం అనమాట. మీరు అలా బతకగలుగుతున్నారు అనుకోండి, మీరు ఏ జాబ్నైనా కొట్టేయగలరు. జెన్యున్గా అంటే ఏమీ లేదండి, ఆడిని ఇన్ని చీట్ చేయకుండా ఉండడం కాదు, మీకు మీరు అంటే ఉదయం లేచిన తర్వాత నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, మీరు నైటే డిసైడ్ అవుతారు కదా. అది మార్నింగ్ లేచాక చేస్తున్నారా లేదా, అది జెన్యున్ రీజన్ వల్ల చేయలేకపోయారనుకో ఓకే. అలా కాకుండా మీరు కుంటి సాకులు ఎత్తుకున్నట్లయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే అనమాట. అర్థమైంది కదండి.
అలా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఉంటే, అలా మీరు బతకగలిగినట్లయితే జాబే కాదండి, మీరు ఏదైనా కొట్టగలరండి. జాబే కాదు, లైఫ్లో ఏదైనా సాధించవచ్చు అనమాట. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చేస్తాను, నేను ఇలా ఉంటాను అని అనుకుంటే అది చేసి తీరాలన్నమాట. తర్వాత మీకు మీరు రీజన్స్ అంటే వేరే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి, మీకు మీరు ఎత్తుక్కుంటే చాలన్నమాట ఆన్సర్. ఓకే కదండి, ఆల్ ది బెస్ట్ అండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అనమాట. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఉంటే మాత్రం మీరు ఏమవుదాం అనుకుంటున్నారు, లేకపోతే ఎందుకు ఈ జర్నీ స్టార్ట్ చేశారు, లేకపోతే ఎందుకు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని మీకు మీ దగ్గరే ఆన్సర్ ఉండిద్దండి. ఒక్కొక్కడికి ఒక్క రీజన్ ఉండిద్ది. ఒకడు గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందని, బాయ్ ఫ్రెండ్ వదిలేశాడని, లేకపోతే ఎవడో అవమానించాడని, ఒక్కొక్కడికి ఒక 1,00,000 రీజన్స్ ఉంటాయండి. కాకపోతే మీరు ఎందువల్ల స్టార్ట్ చేశారు, ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు అనేది మీ జెన్యూన్ రీజన్ మీకే తెలుసండి. అది ఈరోజు అనుకొని మళ్ళీ రేపు మర్చిపోయేటట్టు ఉండకూడదండి. ఫిక్స్ అయ్యారు అంటే, ఒక షెడ్యూల్ వేసుకున్నారు అంటే, ఒక కమిట్మెంట్ మీకు మీరు ఇచ్చుకున్నారు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అలా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా మీరు బతుకుతున్నట్లయితే గవర్నమెంట్ జాబే కాదండి, ఏదన్నా సాధించగలరు అనమాట. ఒక్క జాబ్ ఉన్నా కొట్టగలరు, 100 జాబులు ఉన్నా కొట్టగలరు. 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మీరు ఈ ఇయర్ స్టార్ట్ చేసినా సరే మీ కమిట్మెంట్ అనేది స్ట్రాంగ్ అయినట్లయితే, మిమ్మల్ని మీరు జెన్యూన్గా మోసం చేసుకోకుండా ఉన్నట్లయితే మీరు కొట్టగలరండి. ఆల్ ది బెస్ట్ అండి. అగైన్ మన ఛానల్ ఇంకా జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యిందండి. నిజంగా చెప్తున్నాను, నేను కంటిన్యూ చేసేంత టైం నాకు లేదండి. కాకపోతే నాకు 4-5 ఆస్పిరెంట్స్ కనిపిస్తున్నారండి జెన్యూన్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. వాళ్ళకి నేను మాట ఇచ్చాను కాబట్టి నేను చేస్తున్నానండి, లేకపోతే నేను వేరే దానికి ప్రిపేర్ అయ్యేవాడిని. ఇది అర్థం చేసుకోండి, జెన్యూన్గా కష్టపడండి. నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సిలబస్ కంప్లీట్ చేసి మీకు ఇస్తాను. తర్వాత నా పని నేను చేసుకుంటాను. మిగిలినవన్నీ మీరు ఎప్పుడు డౌట్ ఉండి ఏ హెల్ప్ కావాలని మీ టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేసినా నేను హెల్ప్ చేస్తానండి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.